పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మోహనతుడైన మా దేవ, నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయమందు నీ సహాయం కోరి నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, శక్తి, బలము, బుద్ధి, తెలివి, వివేచన ప్రభా మాకు కావలసినటువంటి వినయము, విధేయత ప్రభా సమృద్ధిగా దయచేయమని వేడుకొంచున్నాం. నీ లేఖనాలు వింటున్నప్పుడు ప్రభా నీ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు అందులో మీరు మాతో ముక్కుసూటిగా మాట్లాడండి. మేము ఎక్కడ మార్చుకోవాలో అక్కడ మార్చుకోవడానికి సహాయం దయచేయండి. ఏ ఆలోచనను మేము మార్చుకోవాలో ఆలోచనను మార్చుకోవడానికి సహాయం దయచేయండి. ఏ ప్రవర్తనను మేము చక్కదిద్దుకోవాలో ఆ ప్రవర్తనను చక్కదిద్దుకోవడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో ప్రభా, వింటున్న ప్రతి ఒక్కరిని మీ సత్యం చేత మీ ప్రేమ చేత దర్శించమని, తాకమని, అనేకులకు ప్రభా ఆశీర్వాదకరంగా మాదిరికరంగా నిలబడినట్లుగా అట్టి జీవితాలు కలిగి జీవించినట్లుగా మరి పరివర్తన చెందటానికి నీ స్వార్పితలోకి మారటానికి ఈ సత్యాలను అందరి హృదయాలు ప్రతిష్ఠ చేయమని నీకే స్తోత్రాలు చెల్లిస్తూ బోధిస్తున్న నన్ను కూడా నీ కృపకు అప్పగించుకుంటున్నా. మీరే మీ ఆత్మచేత నింపి నడిపించుమని యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునామానికి మహిమ కలుగునుగాక. మనము ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మఫలము మరియు వర్సెస్ టెంపర్మెంట్స్, మన యొక్క స్వభావాలు, మనస్తత్వాలు గురించి మనం నేర్చుకుంటున్నాం. మరి గత వారం మనము ఉపోద్ఘాతం చూడడం జరిగింది. అసలు ఎందుకు నేర్చుకోవాలి, టెంపర్మెంట్స్ ఎందుకు నేర్చుకోవాలని చూశాం. మనకున్నటువంటి ఒక అంతరంగికమైనటువంటి సమస్యను మనం గత సందేశంలో మనం పాయింట్ చేశాం, దాన్ని పాయింట్అవుట్ చేశాం. అంటే మనము దేవుని యొద్ద విచారణ చేయకపోవడం కావచ్చు, లేకపోతే పరిశుద్ధాత్మ మీద ఆధారపడకపోవడం కావచ్చు, క్రీస్తులాగా మారాలి, క్రీస్తు కొరకు జీవించాలనేటువంటి ఆలోచన విధానం లేకపోవడం కావచ్చు, లేఖనాల యందు విశ్వాసం ఉంచకపోవడం కావచ్చు, ఆ లేఖనాలను ఉన్నదన్నట్టుగా బోధిస్తున్నటువంటి నాయకులకు విధేయత చూపించకపోవడం కావచ్చు. సో వీటన్నిటికీ ఇవి మన జీవితంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలుగా మనం చూసాం. కొన్ని సమస్యలు, వీటన్నిటి కారణం ఏంటి అంటే గర్వం అని చూడడం జరిగింది. సో నేను గతంలో మనం ఇది గత క్లాస్లో గత సందేశంలో ఉపోద్ఘాతంగా చూశాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి మరొక అత్యద్భుతమైనటువంటి అంశంలోకి మనం వెళ్తున్నాం. దీని పేరు ఏంటి అని అంటే, ఈ రెండో లెసన్ పేరు 5 ఫంక్షనల్ ఏరియాస్, అంటే 5 కార్యాత్మక విభాగాల గురించి మనం చూడబోతున్నాం. అంటే మనిషిలో, మానవునికి సంబంధించినటువంటి 5 కార్యాత్మక విభాగాలు మనకు సంబంధించినవి ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఈ కార్యాత్మక విభాగాలు అంటే ఏంటివి, అసలు వీటిలో ఏం జరిగింది అనేది మనం లోతుగా మూలం నుంచి వెళ్ళి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయబోతున్నాం. అంటే మానవుడు, అంటే ఇప్పుడు మనం నేరుగా ఆదికాండంలోకి మనం వెళ్తాం. మొట్టమొదటి మానవుని దగ్గరికి వెళ్తాం మనం. అసలు ఏం జరిగింది, మానవ చరిత్రలో ఏం జరిగింది, దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు, అసలు మానవుడు ఏమైపోయాడు, ఎందుకు ఇలా ఉన్నాడు, ఇంత బలహీనంగా ఎందుకున్నాడు అనేది ఈ 5 కార్యాత్మక విభాగాలతో మనం సరిపోల్చుకుంటూ చూడడం జరుగుతుంది. ఓకే, సో మనం మన స్వభావాలు, మనస్తత్వాల గురించి తెలుసుకుంటకు ముందుగా ఆ స్వభావాలు, మనస్తత్వాలు అలా ఎందుకు మారాయి తెలుసుకోవడం ముఖ్యం. నిజమే, ఈరోజు మానవులను పరిశీలించినప్పుడు ఒక్కొక్కరిది ఒక మనస్తత్వం, ఒక్కొక్కరిది ఒక స్వభావం కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక బుద్ధి కనిపిస్తూ ఉంటుంది. సామెతలు, సమాజంలో ఒక లోక సామెత కూడా ఉంది కదా, పుర్రొక బుద్ధి అని అంటారు. సో పుర్రొక బుద్ధి కనిపిస్తూ ఉంది అంటే ఎన్ని మెదళ్ళు ఉన్నాయో, ఎన్ని తలలు ఉన్నాయో, ఒక్కొక్క తల ఒక రకంగా ఉంటుంది, అర్థం కాదు. అరే ఇన్ని తలలా, ఇంతమంది ఇంత ఇంత భిన్నంగా ఎలా ఉంటున్నారు, అందరూ ఒకరినొకరు వింతగానే చూస్తారు. ఒక ఆయన వస్తాడు, వాడు భలే ఉంటాడు, భలే అనిపిస్తుంది అసలు, అంటే వింతగా అనిపిస్తాడు, అలాంటి మనిషి నేను ఎక్కడ చూడలేదు అంటాడు. ఈయన ఈయన కలిసినప్పుడు ఈయన అదే అంటాడు ఆయన గురించి, అబ్బా అలాంటి మనిషి నేను ఎక్కడ చూడలేదు, విచిత్రం, వింతైన మనిషి అంటాడు. అంటే చూడండి, మనం ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నాం. కొన్నిసార్లు ఇతరుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు మనం అందరం వింతలే, అందరు వింత జీవులాగానే చూస్తున్నారు. ఒకరికొకరు ఒక వింత, మీరు నాకు వింత అయితే నేను మీకు వింత కావచ్చు. ఒకరికొకరు వింతగానే ఉన్నారు. భార్యకు భర్త వింత అయితే భర్తకు భార్య వింత. నాకున్న భార్య అసలు ఎక్కడుండదు ప్రపంచంలో భర్త అనుకుంటాడు, ఇలాంటి భర్త ఎక్కడున్నాడని భార్య అనుకుంటాడు. అందరూ వింతలే. ఎందుకు? స్వభావాలను బట్టి ఈ వింత అనే ఆలోచన ఎందుకు వస్తుంది, ఈ రకరకాల ఆలోచనలు మనకు ఎందుకు వస్తున్నాయి? భిన్నంగా ఉన్నాడు, ఇతడు భిన్నమైనటువంటి వ్యక్తి,
లేకపోతే ఇతను చాలా క్రిటికల్గా అనిపిస్తుంది. ఈ వ్యక్తిని చూస్తే చాలా క్రిటికల్గా ఉన్నాడు, క్లిష్టమైన వ్యక్తిలాగా అనిపిస్తా ఉన్నాడు. అంటే ఇలా రకరకాలుగా వ్యక్తుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు రకరకాల మనస్తత్వాలు, రకరకాల స్వభావాలు, రకరకాల ఆలోచన విధాలను మనం మనుషులలో చూస్తూ ఉంటాం. మరి వీటన్నిటికీ కారణం ఏంటి? ఆ ముఖ్య కారణం తెలుసుకోవడమే ఈరోజు మన ముందున్నటువంటి ప్రాథమికమైనటువంటి విషయం. మరి సృష్టిలో లేదా చరిత్రలో జరిగిన సత్యం ఏంటి? ఆ సంఘటన ఏంటి? మానవునికి ఇన్ని వ్యత్యాసాలు ఎందుకు వచ్చినాయి? ఇన్ని స్వభావాలు, ఈ భిన్నమైనటువంటి స్వభావం ఏంటి ఇంత ఏలుబడి ఎలా చేస్తుంది? అవునా? మన స్వభావాలు, మనస్తత్వాలు ఎలా ప్రభావితమయ్యాయి? మానవుడు ఎందుకు ఇలా అయిపోయాడు? మనిషి యొక్క స్వభావం ఎందుకు ఇలా మారిపోయింది? మనిషి యొక్క తత్వం ఎందుకు ఇలా మారిపోయింది? మనిషి యొక్క ఆలోచన విధానం ఎందుకు ఇలా భిన్నంగా ఉంది? ఒకరికొకరు భిన్నంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? అందరికీ ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే ఆహ్, మనస్సు, ఏక మనసు, ఏక హృదయం, ఏక తాత్పర్యం ఎందుకు రావట్లే? ఈవెన్ మనం క్రైస్తవులు అయినప్పటికి కూడా, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? ఏంటి దీని అందరికి మూల కారణాలేంటి? ఒకసారి మన చరిత్రను తెలుసుకోవడం మనకు అవసరం. మానవ చరిత్రనే మనం నేర్చుకోబోతుంది. ఓకే. మనిషిని గురించిన లోతైనటువంటి ఆలోచన విధానాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇలాంటి మౌలిక సత్యాలను ముందుగా తెలుసుకుందాం. అసలు మనిషికి ఏమైంది? ఏదోన్ తోటలో మనిషికి ఏమైంది అసలు? దేవుడు సృష్టించినటువంటి మానవునికి ఏమైంది? అంత అద్భుతంగా సృష్టించబడ్డాడు గదా! ఏమైంది అసలు మానవునికి? మరి ఆ క్రమంలో వస్తున్నటువంటి మానవ జాతి ఎందుకు ఇలా అయిపోయింది? అని తెలుసుకోవాలనంటే ముందుగా ఏం జరిగిందో తెలుసుకోవాలి. కాబట్టి ఈ 5 కార్యాత్మక విభాగాలను పరిశీలించి తెలుసుకుందాం. ఒక్కొక్క కార్యాత్మక విభాగాన్ని మనం పరిశీలనాత్మకంగా చూద్దాం. 5 రకాల కార్యాత్మక విభాగాలున్నాయి. వీటిని మనం 5 ఫంక్షనల్ ఏరియాస్ అని అంటాం. ఇది మానవునికి సంబంధించిన ఫంక్షన్. మానవునిలో ఉండేటువంటి కార్యాత్మక విభాగాలివి. ఈరోజు మనం అనేకమైనటువంటి సమస్యలు చూస్తా ఉన్నాం. అనేక రకాలైనటువంటి విషయాలను గమనిస్తా ఉన్నప్పుడు రకరకాలుగా సమస్యలు ఈ 5 కార్యాత్మక విభాగాల్లో ప్రతి మనిషి భిన్నంగా వ్యవహరిస్తా ఉంటాడు. భిన్నమైనటువంటి అనుభవాల నుంచెళ్ళి, భిన్నమైనటువంటి పరిస్థితుల గుండి ప్రయాణం చేస్తా ఉంటాడు. అందుకే మనస్తత్వము, తనకున్నటువంటి ఆలోచన విధానము, తన ఎమోషన్స్, భావోద్రేకాలు గావచ్చు, తన నిర్ణయాలు గావచ్చు, తన ఆలోచనలు అన్నీ గూడా ఎందుకిలా ఉన్నాయి? తన ప్రవర్తన ఎందుకిలా ఉంది? సో, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత, పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. సో, మనము ముఖ్యమైనటువంటి అంశంలోకి ఎళ్తున్నాం. 5 ఫంక్షనల్ ఏరియాస్ 5 కార్యాత్మకమైనటువంటి విభాగాలు. 5 కార్యాత్మక విభాగాల గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే. మనిషి కార్యాచరణ యొక్క 5 విభాగాలు. నంబర్ 1 ఆధ్యాత్మికం అంటే స్పిరిచ్యువల్. మనిషి లోపల ఒక కార్యాత్మక విభాగం ఉంది. మొదటి కార్యాత్మక విభాగం ఏంటి అనంటే, కార్యాచరణ యొక్క విభాగం ఏంటి అనంటే, ఆధ్యాత్మిక విభాగం అంటాం దీన్ని. స్పిరిచ్యువల్ అనమాట. ఏంటి స్పిరిచ్యువల్ అంటే? దేవునితో సంబంధం కలిగి ఉండడం. మూలము, కేంద్రం. హ్మ్. జీవితం యొక్క ఉద్దేశ్యం ఏంటి? మనిషి యొక్క మనుగడ యొక్క ఉద్దేశ్యం ఏంటి? మనిషి యొక్క గుర్తింపు, ఐడెంటిటీ. ఆ! ఐడెంటిటీ అసలు గుర్తింపేంటి? ఉద్దేశానికి మూలమేంటి? మానవుని యొక్క సృష్టికి మూలమేంటి? మనిషి యొక్క సృష్టికి మూలమేంటి అసలు? దేనికోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతుకుతున్నాడు? ఎందుకోసం సృష్టించబడ్డాడు? అసలు మానవునికి దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏంటి? సో, ఈ సంబంధాలను వెలికి తీయడం అనమాట. దీన్నే స్పిరిచ్యువల్ ఆహ్, ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటాం. అంటే ఆధ్యాత్మిక కార్యాచరణ విభాగం. ఓకే. కార్యాత్మక విభాగం లేదా కార్యాచరణ విభాగం. ఎందుకు ఇది మనకి ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనం ఇందులో చూస్తాం. రెండోది తార్కికం, రేషనల్ అంటారు. రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, తార్కిక విభాగం. ఆలోచన, మనస్సు, అర్థం చేసుకోవడం, తర్కించడం, వాదులాడడం, జ్ఞానము, వివేచన, బుద్ధి ఇవన్నీ ఇందులో ఉంటాయి. తార్కికం అనేది మనం చూస్తాం. రేషనల్ అంటాం. అంటే ఏదైనా పని చేయడానికి ముందు మనం ఆలోచించాలి కదా! మనస్సు అనేది దీనికి ప్రధానమైనటువంటి కేంద్రం. మరి ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ! దేన్నైనా అర్థం చేసుకోవడానికి ఈ రేషనల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తార్కికం అనేది తర్కబద్ధంగా ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. జ్ఞానం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. మూడోది సంకల్పం అంటారు. వొలిషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే నిర్ణయాలు, చిత్తం, విల్, సంకల్పం అంటే ఎంపిక. ఇది నా ఇష్టం. ఇది నేను వెన్నుకుంటున్నాను. నిర్ణయం తీసుకోవడం, కట్టుబాటు, దిశను ఎంచుకోవడం. నేనెక్కడికెళ్ళాలి? దేన్ని చూజ్ చేసుకోవాలి? దేనికోసం నేను దేని వైపు ప్రయాణం చేయాలి? దేనిని ఎన్నుకోవాలి?
ఏది నాకు ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేది ఈ సంకల్పం అన్నమాట. నిర్ణయం తీసుకునేటువంటి విభాగానికి సంబంధించింది. ఇది కూడా మానవునికి సంబంధించిందే. నేను ఎక్కడికెళ్ళాలి? ఎవరితో ఉండాలి? ఏం చేయాలి? ఏది నేను ప్రాముఖ్యంగా ఎంచాలి? నీ ఇష్టం. అంటే నీకో చాయిస్ ఉంది ఎంచుకోవడానికి. నువ్వు దేవుడిని ఎంచుకోవచ్చు, డబ్బుని ఎంచుకోవచ్చు. సంఘాన్ని ఎంచుకోవచ్చు, లోకాన్ని ఎంచుకోవచ్చు. నువ్వు పరలోకం కోసం ప్రయాణం చేయొచ్చు, లేకపోతే నీకు ఇష్టానుసారంగా స్వేచ్ఛగా నీ జీవించవచ్చు. అంటే ఇవన్నీ నీ సంకల్పానికి సంబంధించినయి, నీ నిర్ణయాలకు సంబంధించినయి. దీన్నే ఒలిషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అని అంటాం. సో ఇలాగా నిర్ణయ విభాగం అనేది మనకు ఒకటి ఉంటుంది. అలాగే నాలుగోది భావోద్వేగ విభాగం, ఎమోషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్. భావోద్వేగపరమైనటువంటి విభాగం ఉంటుంది. ఎమోషనల్ అవుతా, భావాలు, హృదయ స్పందన అనుభవించడం, భావాలను వ్యక్తపరచడం, కోపము, ద్వేషము, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, ఎమోషనల్ అయిపోవడము, సడన్‌గా మన ప్రవర్తన, మన యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అనేది మరి ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే ఎమోషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటాం. దీన్ని మనం ఒక్కొక్కటి డీటెయిల్‌గా చూస్తాం. జస్ట్ ఇప్పుడు ఇది ఇంట్రడక్షన్‌లో మనం జస్ట్ మీకు ఎన్ని విభాగాలు, 5 విభాగాలు ఏంటో చూపిస్తున్నాను. చివరిగా ఐదోది శారీరక విభాగం. అంటే ఫిజికల్ ప్రవర్తన, బయటి వ్యక్తీకరణ, చర్యలు, అలవాట్లు, కనిపించే జీవన విధానం. ఎందుకిలా ఉన్నావు? ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తనకు గల కారణం ఏంటి? నువ్వు అలాగే ఎందుకు జీవిస్తున్నావు? నీ ప్రవర్తన ఎందుకు అలాగే ఉంటుంది? ఎందుకు మారట్లా? సో, ఇవన్నీ గూడా ఇలా అనేకమైనటువంటి వందల ప్రశ్నలు. ప్రతి విభాగంలో మనకు చాలా ప్రశ్నలుంటాయి. సో, అన్ని ప్రశ్నలకు మనం జవాబు తెలుసుకోబోతున్నాం. మీ ప్రశ్నలు వందలుండొచ్చు, వెయ్యిలుండొచ్చు. కానీ అన్నిటికీ మూలమైనటువంటి జవాబు తెలుసుకోబోతున్నాం. ఇవి మనకు సంబంధించిన విభాగాలు. ప్రతి మానవుడికి సంబంధించినటువంటి విభాగాలు. నువ్వు దేవుని ఎరిగినవా? దేవుని ఎరగలేదా? నువ్వు అవిశ్వాసిగానే ఉన్నావా? విశ్వాసిగా ఉన్నావా? నువ్వు అన్ని జనుడివా? లేకపోతే నువ్వు క్రైస్తవుడివా? అనేది కాదు. ఇది ప్రతి మానవునికి సంబంధించినటువంటి విషయాలు. ఈ 5 విభాగాలు ప్రతి మానవునికి చెందినటువంటి విభాగాలు. ఈ 5 విభాగాలు భూమి మీద నివసిస్తున్నటువంటి ఆ! 700,00,00,000 800,00,00,000 జనాభా ఉన్నదనుకుంటే అన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి విభాగాలే. అయితే మనం రక్షించబడ్డాం కాబట్టి మనం రక్షణ కాంటెక్స్ట్‌లోనే ఇవన్నీ నేర్చుకుంటాం. అంటే ఆఫ్‌కోర్స్ మూలాన్ని నేర్చుకుంటాం. అంటే వెంటనే మరి మీరు ఆంథ్రోపాలజీ నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నా అనుకోవద్దు. కొంత టచ్ అయినప్పటికీ దాన్ని డీటెయిల్‌గా ఇక్కడ మనం చూడం. ఒక్కొక్క విభాగాన్ని మనం పర్టిక్యులర్‌గా చూస్తాం. ఇందులో 5 రకాల విభాగాలు ఉంటాయి. కేవలము అంటే శారీరక విభాగం, ఆంథ్రోపాలజీ కేవలము మనిషి యొక్క సంపూర్ణమైనటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తాం. అయితే పూర్తిగా కాదు. ఎంతవరకు అవసరమో, మనకు ఎంతవరకు అవసరమో ఈ సబ్జెక్ట్‌కి అంతవరకు మనము చూడబోతున్నాం. ఓకే. ముందుగా మనము స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్. ఓకే. ఇది నేను ఇంగ్లీష్‌లో మళ్ళీ స్లైడ్ అంతే. వేరే ఏం లేదు. ఇంగ్లీష్ స్లైడ్ అంతే. ఇది ఒకటే. కొంతమంది అడిగారు కాబట్టి నేను ఇంగ్లీష్‌లో కూడా కొంతవరకు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో, ఫాలో అవుతున్న వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఫాలో కావచ్చు. ఎలాగో తెలుగు అందరికి అర్థమవుతుంది కాబట్టి ఎవరికైనా ఇంగ్లీష్ నోట్స్ కొరకు మాత్రమే ఇది మెన్షన్ చేయడం జరిగింది. సో, స్పిరిచువల్ అంటే కనెక్షన్ విత్ గాడ్, కోర్ అన్నమాట. మూలం అది, కేంద్రం అదే. రేషనల్ అంటే థింకింగ్, మైండ్‌కి సంబంధించింది. వొల్యూషన్ అంటే వొల్యూషనల్ అంటే డిసిజన్స్, చాయిస్‌కి సంబంధించింది. ఎమోషనల్ అంటే ఫీలింగ్స్, హార్ట్ రెస్పాన్సెస్ సంబంధించింది. ఫిజికల్ అంటే బిహేవియర్, అవుట్‌వర్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌కి సంబంధించింది. ఇది మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం చూద్దాం. స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి నేర్చుకుంటున్నాం ఇప్పుడు. మొట్టమొదటిది ఆధ్యాత్మికమైనటువంటి విభాగం, ఆత్మీయ విభాగం. ఏముంటది ఇందులో? ఆధ్యాత్మిక విభాగము మనము డీటెయిల్‌గా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ! ఆధ్యాత్మిక విభాగంలో ఒక 3 ప్రధానమైనటువంటి విషయాలున్నాయి. ఏంటి అనంటే, మానవుడు ఈ భూమి మీద ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని చేసినా, ఎంత దేనికోసం ప్రయత్నం చేసినా ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనిషి జీవితంలో. అవేంటి అంటే సెల్ఫ్ వర్త్ అంటాం. అంటే వాల్యూ, విలువ. సెల్ఫ్ వర్త్. ఒక మనిషికి విలువ ఉంది. విలువ కావాలి. రెండోది ఏం కావాలంటే సెక్యూరిటీ, భద్రత. భద్రత అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మానవుని జీవితంలో. మూడోది సిగ్నిఫికెన్స్, గమ్యము లేదా గురి, లక్ష్యం. ఓకే. సారీ, అక్కడ కామా పెట్టడం మర్చిపోయాను. గమ్యము లేదా గురి, లక్ష్యం అన్నమాట. ఎందుకోసం బ్రతుకుతున్నావు? అంటే చూడండి, మానవునికి ఈ 3 ఎస్సులు అవసరం. 3 ఎస్సులు. అవును, అవును, అవును. అన్నీ ఉన్నాయి. సెల్ఫ్ నీకు విలువ కావాలా? ఖచ్చితంగా. విలువ లేకుండా, విలువ లేకపోతే ఏ మానవుడు ఇష్టపడడు. భద్రత కావాలా? ఖచ్చితంగా. సెక్యూరిటీ కావాలి, భద్రత కావాలి. సిగ్నిఫికెన్స్ కావాలా? ఖచ్చితంగా. ఎందుకోసం బ్రతుకుతున్నావో తెలవకపోతే ఈ భూమి మీద ఉండడంలో ప్రయోజనం లేదు. అంటే ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్టుగా
చెప్పుకుంటే అర్థం ఉండదు. ఏదో గురి ఉంటుంది. మనిషికి గురి ఉంది, లక్ష్యం ఉంది. అయితే ఆధ్యాత్మికమైనటువంటి విభాగంలో చూసినప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవునికి ఒక అద్భుతమైన విలువనిచ్చాడు ఏదోన్ తోటలో. చాలా సెల్ఫ్ వర్త్ ఉంది. ఎంత విలువిచ్చాడు అనంటే, దేవుడు ప్రతిరోజు చల్లపూట ఏదోం తోటలోకొచ్చి ఆదామవ్వలతో మాట్లాడుతున్నాడు. ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఇంతకంటే గొప్ప విలువేముంటది? స్వయంగా దేవుడే వచ్చి మానవునితో సహవాసం చేయడం, మానవునితో మాట్లాడడం, మానవునితో సంభాషించడం, మానవున్ని మానవునితో సహవాసం చేయడం, మానవుతో సాన్నిహిత్య సంబంధం కలిగి ఉండడం. ఇదంతా గూడా దేవుడు మానవునికిచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి విలువ. విలువ కలిగినటువంటి వ్యక్తిగానే మానవుని సృష్టించాడు దేవుడు. ఎంత విలువ కలిగిన వ్యక్తిగా మానవుని దేవుడు సృష్టించాడు అనంటే, ఏదోన్ తోటలో ఉన్న ప్రతి జీవిని, జీవరాశిని అన్నిటిని కూడా దేవుడు ఏదోన్ తోటలో ఆదాం దగ్గరికి నడిపించాడు. నేనే సృష్టించేశాను గదా! అన్నిటి మీద నేనే అధికారం చెలాయిస్తా అని దేవుడు అనుకోలా. అన్నిటి మీద నేనే అధికారం కలిగి ఉంటా అని దేవుడు ఎప్పుడు కూడా అనుకోలా. తన స్వరూపంలో, తన పోలికలో సృష్టించుకున్నటువంటి మానవునికి తనకు సృష్టిలో అధికారం ఉన్నట్టుగానే ఏదోన్ తోటలో దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. యూనివర్సిటీ మీద అంటే టోటల్ ఆహ్, యూని యూనివర్సల్ అధికారం ఇవ్వలా. తనకు కూడా అధికారం ఇచ్చాడు. దేవునికి ఉన్నటువంటి అధికారం కొంత మానవునికి అంటే ఏదోన్ తోటలో కొంత అధికారం మనం చూస్తాం. చూడండి విలువ అది. అది రెస్పెక్ట్ అనమాట. అరే! ఇది నువ్వు నువ్వు చేయాలా. నేను చేస్తే బాగుండదిది. ఇది నీకు సంబంధించింది. నువ్వే చేయాలా. ఎందుకంటే ఈ భూమి మీద నేను అందుకోసమే నేను సృష్టించాను. ఈ భూమి మీద నువ్వే ఎలాలి. భూమి మీద నేను కాదు ఏలాల్సింది. నువ్వే ఎలాలి. నువ్వే పరిపాలించాలి. చూడండి దేవుడు మానవునికి ఆ విలువనిచ్చాడు. అవకాశాన్నిచ్చాడు ఏలడానికి. దేవుడు దాన్ని తీసుకోలే, లాక్కోలేదు. మానవునికి ఆ స్వేచ్ఛనిచ్చాడు. ఎందుకంటే భూమి మీద మానవుని సృష్టించినప్పుడు మానవున్ని పరిపాలించేటువంటి అధికారాన్ని, ఏలేటువంటి అధికారాన్నిచ్చాడు. అలా మానవునికి చాలా అద్భుతమైనటువంటి విలువ ఉంది భూమి మీద ఏదోన్ తోటలో ఉన్నప్పుడు. ప్రతి జీవరాశి ఆయన దగ్గరికొచ్చింది. ప్రతి జీవి ఆయన దగ్గరికొచ్చింది. అన్నిటికి ఆదామే పేరు పెట్టాడు. ఇగో నీ పేరు పులి, ఇగో నీ పేరు సింహం, నీ పేరు ఇది, నీ పేరు అది అని చెప్పేసి. ఓకే. సో అప్పుడేం భాషలో ఉంది అని మళ్ళీ అనకండి. మళ్ళీ నాకు డిఫరెంట్ టాపిక్ అవుతది. డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుంది. సో ఫోనిక్ అంటారు. ఫోనిక్ సౌండ్స్‌ని ఆధారం చేసుకొని అప్పుడు అవే ఉండేటివి. ఓకే. భాష లేదు. అక్షరాలు లేవు అప్పుడు. ఓకే. మళ్ళీ ఇది డిఫరెంట్ సబ్జెక్టు. జస్ట్ మళ్ళా మీరు ఆలోచించడానికి కన్‌ఫ్యూజ్ కావద్దని. మళ్ళీ అంటే దేవుడు అంటే ఆదాం ఎట్లా పెట్టాడు? నిజంగానే అలా పెట్టాడా? మళ్ళీ ఆలోచించొద్దు. ఓకే. సో సెల్ఫ్ వర్త్ విలువ. రెండోది భద్రత. ఏదెన్ తోటలో మానవునికి కావాల్సినటువంటి ఆదాము కావాల్సిన కంప్లీట్ భద్రత ఉంది. భద్రంగా ఉన్నాడు. అన్ని రకాలుగా భద్రత ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకునేది విలువ. ఆయన ఆత్మకు విలువ ఉంది. ఆయనకు విలువ ఉంది. ఆయనకు విలువ ఉందంటే అర్థమైంది తన ఆత్మ విలువైనది. యాక్చువల్లీ చాలా విలువ కలిగినటువంటి ఆత్మ కలిగిన వాడు. భద్రత, సెక్యూరిటీ. తన ఆత్మకు సెక్యూరిటీ ఉంది. భద్రత ఉంది. తనకు అన్ని రకాల వెసులు అంటే భద్రత అక్కడ కల్పించబడింది. ఏదెన్ తోట చుట్టూ దేవుడు కంచె వేశాడని చెప్తాడు. సో చాలా అద్భుతమైనటువంటి భద్రత ఉంది. దేవునిలో భద్రత ఉంది ఆదాముకి. మూడోది సిగ్నిఫికెన్స్. గమ్యం ఉంది. గురి ఉంది. లక్ష్యం ఉంది. ఎందుకోసం బ్రతకాలో దేవుడు చెప్పాడు ఆదాంకి. ఇగో ఈ తోట నేలు. ఈ తోటను చక్కగా సాగు చేయి. మంచిగా చూసుకో ఈ తోట నువ్వు. ఇది నీకే. ఇదే నువ్వు ఇందుకోసమే నువ్వు నీ పని ఇదే. భూమిని నిండించు. ఫలించు. నువ్వు మంచిగా ఫలించు. భూమినంతా నిండించు. ఇదే నీ పని. అంటే ఏదోన్ తోటను చూసుకోవడము, ఫ్యామిలీని చూసుకోవడము. సో భూమిని నిండించడం, ఫలింపజేయడం అనేది దేవుడు ఆదాంకి ఇచ్చినటువంటి ఒక గురి, ఒక లక్ష్యంగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఏదోన్ తోటలో ఆదాంకి అన్ని రకాల అద్భుతాలు ఉన్నాయి. అంటే ఇవే మానవునికి కావాల్సిన ఇవే అండి. సెల్ఫ్ వర్త్ కావాలి, విలువ. అందుకే ఈరోజు చూడండి మానవుని విలువ కోసం తప్పించిపోతాడు. విలువైపోతే ఇగో హర్ట్ అయిపోతది. చాలా కింద మీద అయిపోతాడు. అరే ఇప్పుడు పరిస్థితి వేరే చూద్దాం అది. సెక్యూరిటీ భద్రత కావాలా. బంగ్లా ఎందుకు కావాలా? భద్రత కోసం. కార్ ఎందుకు కావాలా? భద్రత. మంచి ఉద్యోగం ఎందుకు కావాలా? భద్రత. బాగా ఎందుకు చదువుకోవాలా? భద్రత. సెక్యూరిటీ. విలువ కోసం. అంతే ఈ మూడే. నువ్వేం చేసినా, నువ్వు డబ్బు సంపాదించాలనుకున్నా, ఆస్తులు కూడబెట్టుకోవాలనుకున్నా, లేకపోతే కార్లు, బంగ్లాలు కొనాలనుకున్నా, బాగా చదువుకోవాలనుకున్నా, ఎన్ని చేయాలనుకున్నా, వాటి ఈ గురిగా నువ్వు పెట్టుకున్నావు అనంటే దాని అర్థం ఏంటి అనంటే నీకు రెండే కావాలా. విలువ కోసం లేదా భద్రత కోసం. అంతకు మించి మన మానవ జీవితంలో మరొక ఆలోచన కనిపించదు. అంటే రేర్ అనమాట. వేరే ఆలోచన చేస్తున్నాడంటే అది ఇగ చాలా పరిపక్వత చెందినవాడు మాత్రమే ఆలోచిస్తాడు. అంటే నిస్వార్థంగా ఉన్నవాడు మాత్రమే ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం పాప స్వభావం కలిగినటువంటి మానవుడు వీటికి భిన్నంగా ఆలోచించలేడు. అంటే విలువ, భద్రత మానవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. చూద్దాం. డీటెయిల్‌గా చూద్దాం. హ్మ్.
సో 5 ఫంక్షనల్ ఏరియాస్, రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్. ఆలోచన విభాగం, నమ్మక విభాగం గురించి మనం చూసాం. రాంగ్ అండ్ రైట్ బిలీఫ్స్ అన్నమాట. రాంగ్ అండ్ రైట్ బిలీఫ్స్ అంటే హేతుబద్ధమైన ఆలోచనలు లేదా రీజనబుల్ ఆలోచనలు లేకపోతే తప్పుడు ఆలోచనలు మనం కలిగి ఉండొచ్చు. ఆలోచనలు మానవం లోపల 2 రకాలుగా ఉన్నాయి. తప్పుడు ఆలోచనలు ఉంటాయి, సరైనటువంటి ఆలోచనలు ఉంటాయి. వ్యతిరేక ఆలోచనలు ఉంటాయి, ప్రతికూల ఆలోచనలు ఉంటాయి, అనుకూలమైన ఆలోచనలు కూడా చేయొచ్చు. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. మానవుడు ఏం ఆలోచిస్తున్నాడు? నువ్వు రైట్‌గా ఆలోచిస్తున్నావా? అంటే సరిగా ఆలోచిస్తున్నావా? లేదా రాంగ్ ఆలోచిస్తున్నావా? నువ్వు తప్పుగా ఆలోచించొచ్చు. లేకపోతే వ్యతిరేకంగా ఆలోచించొచ్చు, నెగెటివ్‌గా ఆలోచించొచ్చు. లేకపోతే సానుకూలంగా ఆలోచించొచ్చు, పాజిటివ్‌గా ఆలోచించొచ్చు. అంటే మానవుని యొక్క ఆలోచన విధానము రకరకాలుగా ఉంది. చూడండి, ఆధ్యాత్మిక విభాగం తర్వాత మానవుని ప్రభావితం చేసేది ఆలోచన విభాగమే. హ్మ్. సో తర్వాత వొలిషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షన్, నిర్ణయం, సంకల్ప విభాగం. రాంగ్ ఆర్ రైట్? నీ లక్ష్యం ఏంటి? నీ గురేంటి? నీ గమ్యం ఏంటి? నీ దృష్టి ఏంటి? నీ చూపేంటి? సో వీటన్నిటి మీద నీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. నువ్వు డబ్బును చూసినావనుకో, నాకు డబ్బే కావాలనుకోవచ్చు. లేకపోతే ఒక మంచి నీ వ్యక్తిని చూసినావు కాబట్టి నేను అలాంటి అద్భుతమైన వ్యక్తిలాగా మారాలనుకోవచ్చు. అంతే కదా! నువ్వు యూదా ఇస్కరియోతుని ఇష్టపడొచ్చు. లేకపోతే ఆ పేతురుని ఇష్టపడొచ్చు. హ్మ్. లేకపోతే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఎలీషాని ఎన్నుకోవచ్చు, లేదా గెహాజీని ఎన్నుకోవచ్చు. అది నీ ఇష్టం. చాయిస్ ఉంటుంది. అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? దేనికోసం నిర్ణయం తీసుకుంటున్నావు? నేను ఎలీషాలాగా నిస్వార్థంగా బ్రతకాలని, సేవ చేయాలనుకుంటున్నావా? లేకపోతే గెహాజీలాగా డబ్బు కోసం వెళ్ళాలనుకుంటున్నావా? అది నీ ఇష్టం. ఆ! ఆదిమ సంఘంలో అపోస్తుల అంటే చిరస్థిరాస్తులు ఉన్నోళ్ళు అమ్మి పేదలకు పంచిపెట్టినట్టుగా వాళ్ళలాగా వాళ్ళని చూసి వాళ్ళలాగా ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళని చూసి నువ్వు ప్రేరేపణ పొందుతున్నావా? లేదంటే అననీయ సప్పిరాలాగా కొంత అబద్ధాలాడి, కొంత దాచిపెట్టుకొని, కొంత ఉంది, కొంత లేదు అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుని మనం మోసం చేయొచ్చు. అంటే చూడండి, మనం ఏదైనా యేసుప్రభుని వెంబడించాలనుకోవచ్చు. లేదంటే నువ్వు లోకంలో ఇంకా మరొక వ్యక్తిని వెంబడించాలనుకోవచ్చు. లేకపోతే ఈ సత్యబోధన అనుసరించాలనుకోవచ్చు. లేకపోతే నీ కంఫర్ట్ జోన్‌లో ఉన్నటువంటి మరొక బోధనను కూడా అనుసరించాలనుకోవచ్చు. ఎందుకంటే నిర్ణయం నీది, సంకల్పం. నువ్వు రాంగ్ చూజ్ చేసుకోవచ్చు, రైట్ చూజ్ చేసుకోవచ్చు. అవునా? సరైనది నువ్వు ఎన్నుకోవచ్చు. తప్పుడు విధానాన్ని కూడా నువ్వు ఎన్నుకోవచ్చు. దీనికి కారణం ఏంది అంటే, నువ్వేం చూస్తున్నావు? నీ లక్ష్యం ఏంటి? నీ గురి ఏంటి? నీ గమ్యం ఏంటి? నీ దృష్టి ఎక్కడ ఉంది? నువ్వు చూపు ఎక్కడ ఉంది? పౌలు చెప్పినట్టుగా నిజంగా నువ్వు క్రీస్తుతో కూడా లేపబడినవారైతే పైనున్న వాటినే వెతకమంటాడు. అంటే నీ గురి ఎక్కడుండాలో చెప్తున్నాడు. కానీ నువ్వు గురి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాక్యమైతే చెప్తుంది గురి ఒక దగ్గర పెట్టుకోమని. పరలోకంలో క్రీస్తునందు మన గురి ఉండాలి, లక్ష్యం ఉండాలని చెప్తుంది. కానీ నీ గురి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎందుకు మనం అలా పెట్టుకుంటున్నాం? ఎందుకు అంటే, ఇగో ఇలా నీకు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఇవ్వబడింది. ఓకే. తర్వాత ఎమోషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, భావోద్రేకాల విభాగం. రైట్ ఆర్ రాంగ్ ఫీలింగ్స్. నువ్వు తప్పుడు భావోద్రేకాలను వ్యక్తపరచొచ్చు. సరైన భావోద్రేకాలు నువ్వు కలిగి ఉండొచ్చు. నువ్వు అనవసరమైన భావోద్రేకాలు కలిగి ఉండొచ్చు. నువ్వు అవసరం తగినట్టు భావోద్రేకాలను కనబరచొచ్చు. నువ్వు అవసరం మించి భావోద్రేకాలు చెందొచ్చు. అవునా? కానీ ప్రతి భావోద్రేకం నిజం కాదు. ప్రతి భావోద్రేకము సరైంది కాదు. ఎందుకో తెలుసా? మీరు చూడండి. మీరొక సీన్ చూసిరనుకోండి. ఒక మూవీలో ఒక సీనో లేకపోతే మీరు సోషల్ మీడియాలో అలాగా రీల్ చూస్తున్నారు. ఒక తల్లి గురించో, తండ్రి గురించో, కూతురు, అన్నదమ్ములు, అక్కచెల్లెల రిలేషన్‌షిప్ గురించి ఒక రీల్ చూసిరనుకో, మీరు వెంటనే ఎమోషనల్ అయిపోతారు. మీ కళ్ళలో నీళ్లొచ్చేస్తాయి. కానీ వాస్తవానికి ఆ ఎమోషన్ రాంగ్. రైట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఎమోషను అక్కడ ఎమోషన్ అయింది రైటే కావచ్చు. కానీ అది ప్రాక్టికల్‌గా రైట్ కాదు. ఎందుకంటే నువ్వు మళ్ళా ఇంట్లోకొస్తే నువ్వు అలా అలా అంత ఎమోషనల్‌గా ఉండవు. హ్మ్. మనం అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చూస్తా ఉంటాం. నేను కూడా ఆశ్చర్యపోతా ఉంటాను. ఎవరైనా ధనవంతుడు అక్కడ బీదోనికి సహాయం చేయగానే అబ్బా! మన హృదయంలో ఒక తెలియని ఎమోషన్ ఫీల్ అయితాం. ఒక తృప్తి కనిపిస్తది. కానీ ప్రాక్టికల్‌గొస్తే మనం అలా చేయం. హ్మ్. ఎవరికన్నా ఒక రీల్‌లో ఒక వస్త్రాలు లేనోళ్ళకి, ఒక వృద్ధునికి లేకపోతే వారికి చలికి వణుకుతున్నటువంటి వ్యక్తికి ఎవరన్నా తన ఒంటి మీద ఉన్నటువంటి ఆహ్, స్వెటర్ తీసి కప్పగానే అబ్బా! ఏం భలే అనిపిస్తది మనకి. మంచి ఎమోషనల్ అయితాం. కానీ ఆ పని మనం బయటకొస్తే చేయలేం. అంటే అందుకే మనం ఎమోషనల్‌గా చాలా బలహీనలం. అంటే అనవసరంగా అంటే ఎక్కడ పడితే అక్కడ ఎమోషన్ చూపించేదంతా అది నిజం గాదు. హ్మ్. ఆలోచించండి. అంటే మనం నిజంగా సరైనటువంటి భావోద్రేకాలు కలిగి ఉన్నామా? లేకపోతే తప్పుడు భావోద్రేకాలు కలిగి ఉన్నామా? మన భావోద్రేకాలు ఆరోగ్యపరమైనవా? లేకపోతే అనారోగ్యకరమైన భావోద్రేకాలు మనం కలిగి ఉన్నామా? చూడండి, కళ్ళం విజన్ దృశ్యరూపకంగా చూసినప్పుడు మనం ఎమోషనల్ అయితాం. కానీ కళ్ళ ముందు అదే ప్రాక్టికల్‌గా మన కుటుంబంలో అలాంటి పరిస్థితులుంటే అంత ఎమోషన్స్ ఉండవు మనకి. అంత ఎమోషనల్ భావోద్రేకాలను మనం కలిగి ఉండం వాస్తవం చెప్పాలి అంటే. హ్మ్. ఎందుకు మరలాగా మనిషి? ఆలోచించండి.
తెలుసా, నేను ఈ ఎమోషన్స్ గురించి ఆలోచించినప్పుడు దాదాపు 26 సంవత్సరాల క్రితం అనుకుంటా. నేను ప్రభువును తెలుసుకుంటున్నప్పుడే నేను ఇది ఒక ఒక చిన్న ఆర్టికల్ రాసుకున్నాను దీని మీద. ఎమోషన్స్ ఎలా ఉంటాయి, మానవుని ప్రవర్తన ఎలా ఉంటదని. అంటే మానవుని యొక్క ఎమోషన్స్ నాకు చాలా ఏమనిపిస్తదంటే మంచిగా అనిపించదు వాస్తవం చెప్పాలంటే. మంచిగా అనిపించదంటే ఎందుకు అనిపించదు అనంటే, నిజమైన మన ఎమోషన్స్ నిజమైనయేనా అసలు? హ్మ్. ప్రాక్టికలేనా మన ఎమోషన్స్? అదే అనుకుంటాను. ఈ 5 విభాగాలు మనం తెలుసుకోవాలి. ఓకే. నేను రాసిన స్టోరీ గురించి మళ్ళీ చెప్తాను సందర్భం వచ్చినప్పుడు. ఫిజికల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, శరీర ప్రవర్తన, శరీరం లేదా ప్రవర్తన విభాగం. రైట్ ఆర్ రాంగ్ యూజెస్. నీ శరీరాన్ని నువ్వు ఎలా వాడుకున్నావు? చిన్నప్పుడు నీ శరీరాన్ని ఎవరైనా తప్పుగా ఉపయోగించొచ్చు. లేకపోతే నువ్వే వేరే వాళ్ళ శరీరాలను తప్పుగా ఉపయోగించొచ్చు. లేకపోతే నీ వంశపారంపర్యంగా నీకేదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు. లేకపోతే నీ జీవన విధానంలో నీ శరీరం మీద ఏదైనా ప్రభావితం పడొచ్చు. లేకపోతే నీ జీవితంలో చిన్నప్పుడు ఏదైనా లైంగికపరమైన వేధింపులు ఎదుర్కొని ఉండొచ్చు. లేకపోతే నువ్వే ఇతరులకు లైంగిక పరమైన వేధింపులకు గురి చేయొచ్చు. ఏదైనా జరగొచ్చు. మన శరీరంలో సమస్యలున్నాయి. శరీరంలో మన ప్రవర్తన ఎందుకలా ఉంటుంది అనంటే, ఏదో జరిగి ఉంటది మనకి. మనం ఏదో చేసి ఉండాలా, లేకపోతే మనకేదైనా జరిగి ఉండాలా. అంటే అందరి గురించి చెప్పట్లేదు. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నేను అంటే యూనివర్సల్ ప్రాబ్లమ్స్‌నే నేను మీ కళ్ళ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో, దీన్నే మనం ఫిజికల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటాం. కొంతమంది పెద్దయిన తర్వాత పెళ్ళంటే ఇష్టపడరు. నేనలా కొంతమందితో అట్లా డీప్‌గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తారనమాట. ఎందుకు ఇష్టం లేదు అనంటే, నాకు చిన్నప్పుడు ఇలా జరిగింది. నేను చైల్డ్ అబ్యూస్‌కి గురయ్యాను. లేకపోతే దానికి గురయ్యాను, దీనికి గురయ్యాను. అందుకే దాని మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. కొంతమందికి ప్రజల్లోకి రావడానికి ఇష్టం ఉండదు. ఎందుకు రావును? ఎందుకు ప్రజలు సమాజంలోకి రాగానే ప్రవర్తన ఎందుకు మారిపోతది అనంటే, వాళ్ళకి ప్రజలంటే పడరు. ఎందుకంటే వాళ్ళను ఎక్కడో హర్ట్ చేసి ఉంటారు. లేకపోతే ఏదో జరిగి ఉంటది. అందుకే వాళ్ళ ప్రవర్తన అలా ఉంటది. వాళ్ళ శరీరాన్ని లేకపోతే వాళ్ళని ఎక్కడన్నా కలర్‌ని బట్టో, లేకపోతే హైట్‌ని బట్టో, పర్సనాలిటీని బట్టో వాళ్ళెక్కడన్నా అబ్యూస్‌కి గురై ఉంటారు. సో, ఇవన్నీ రకరకాల కారణాలు. నువ్వెందుకలా ప్రవర్తిస్తున్నావు? ఏదో జరిగుంటది నీకు. సో, ఇవన్నీ మనము క్షుణ్ణంగా ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది. నువ్వెందుకలా ఉన్నావు? నీకు హెల్ప్ చేయడానికి ఇదంతా గూడా. నీ ప్రవర్తన ఎందుకలా ఉంది? నువ్వెందుకలా ఉన్నావు? హ్మ్. అనేది మనం ఈ 5 విభాగాలను పరిశీలనాత్మకంగా తెలుసుకోబోతున్నామండి. ప్రతి విభాగాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. లోతుగానే తెలుసుకుందాం. వివరంగానే తెలుసుకుందాం. నీకు అర్థమయ్యేంత వరకు తెలుసుకుందాం. నీ ఆలోచనకి ఎక్కేంత వరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవసరమే. ఎందుకంటే మన మన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి. ప్రయాణం సరిగ్గా చేస్తున్నామా లేదా? ఎందుకంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు ప్రయాణాన్ని సరిగ్గా చేస్తలేరు. అసలైనటువంటి ప్రయాణం వైపు మనం వెళ్ళాలి అనంటే, అసలేం జరిగిందో గూడా అర్థం కావాలి. మనం ఎందుకలా ప్రవర్తిస్తున్నామో తెలియాలి. మరి దానికి సొల్యూషన్ ఏంటో గూడా తెలుసుకోవాలి. ఓకే అండి? ఓకే. మనం ఈరోజు మొదటి లెసన్‌ని నేర్చుకుందాం. స్పిరిచ్యువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, ఆధ్యాత్మికమైనటువంటి విభాగం. చూడండి, ఆధ్యాత్మిక విభాగంలో ఎలా ఉండే ఏదోన్ తోటలో అంటే బిఫోర్ సిన్, మానవుడు పాపం చేయడానికి ముందు ఆలోచించుదాం. మానవుడు పాపం చేయడానికి ముందు చాలా అద్భుతం ఉండే. చాలా అద్భుతంగా ఉండే ఏదోన్ తోట. మామూలుగా లేదది. పరలోకాన్ని ప్రతిబింబింపంచే విధంగా ఉండే. ఎందుకంటే దేవుడే స్వయంగా అక్కడికొస్తున్నాడు. అంత అద్భుతమైనటువంటి ప్రాంతం అది. అద్భుతమైనటువంటి గొప్ప సందర్భాలు మనం అక్కడ చూస్తాం. ఇంతకుముందు చెప్పినట్టుగా దేవుడే స్వయంగా ఏదోన్ తోటకొచ్చి ఆదాముతో ముచ్చటించడం, ఆదాముతో మాట్లాడడం ఎంత గొప్ప అద్భుతం చూడండి. అంటే ఏదెన్ తోటలో మానవుడున్నప్పుడు పాపం చేయడానికి ముందు సెక్యూరిటీ అంటే భద్రతను అన్‌కండిషనల్ లవ్‌ని అనుభవించాడు. కావాల్సినటువంటి భద్రతను మా మానవుడు అనుభవించాడు. ఎంత భద్రత ఉందో అంత భద్రతను అనుభవించాడు అన్‌కండిషనల్‌గా. అవధులు లేనటువంటి భద్రతను మానవుడు అనుభవించాడు. సెల్ఫ్ వర్త్ విలువ, అథారిటీ ఆన్ క్రియేషన్. సో, మానవునికి ఎంత విలువ ఉంది అనంటే క్రియేషన్ మీద కావాల్సినటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. సర్వజీవుల మీద అధికారం కలిగి ఉన్నాడు. సర్వ ప్రాణుల మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆదాము ఏ పేర్లు పెట్టాడో దేవుడు వారి దగ్గరికి పంపించడం మనం చూశాం. చూడండి ఎంత విలువ ఉందో ఆదాముకు అంత విలువ మనం చూస్తాం. హ్మ్. సిగ్నిఫికెన్స్ గమ్యం ఉంది. గార్డెనింగ్ ఆఫ్ ఈడెన్ అంటే అండ్ ఫ్యామిలీ. తన కుటుంబాన్ని, తోటను చూసుకునేటువంటి అద్భుతమైనటువంటి బాధ్యత, లక్ష్యం ఉంది. ఆయనకెందుకు ఊరికేనే ఏం చేయాలనే అంటే బోర్ కొట్టే పరిస్థితి ఏం లేదు. లేకపోతే ఏం చేయాలన్న ఆలోచన ఏం లేదు. తనకొక అద్భుతమైనటువంటి గమ్యం ఇవ్వబడింది. లక్ష్యం ఇవ్వబడింది. తన తోటను చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. తోటను చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. 2 అద్భుతమైనటువంటి బాధ్యతలు ఆదాముకు అప్పగించడం మనం చూస్తాం.
చూడండి, పాపానికి ముందు ఆదాముకి కావలసినంత సెక్యూరిటీ ఉంది, భద్రత ఉంది, కావలసినంత విలువ ఉంది, కావలసినంత బ్రతకడానికి కావలసిన సిగ్నిఫికెన్స్ ఉంది, గురి ఉంది, లక్ష్యం ఉంది. ఇంత అద్భుతమైనటువంటి మానవ జీవితం నిజంగా ఇది ఎవరు కోరుకోరు చెప్పండి? ఇలాంటి ఒక జీవితం ఎవరు కోరుకోరు? దేవుడొచ్చి రోజు మాట్లాడి మనకు కావాల్సినన్ని సమకూర్చి ఒక మంచి తోట, హ్మ్. అంటే అనేకమైనటువంటి వృక్ష ఫలాలు అందులో ఉన్నాయి. ఆ! జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. అంటే తింటే అసలు జీవితం చావే లేదు. అసలు చావు లేనటువంటి ఒక అద్భుతమైన జీవవృక్ష ఫలాలు దేవుడు మన కోసం అక్కడ వాళ్ళ కోసం పెట్టాడు. యూఫ్రటీస్, టైగ్రీస్ అనే నదులను మంచిగా ప్రవహింపజేస్తున్నాడు. నీటి కొరత లేదు. ఆహారానికి కొరత లేదు. ఆ! దేనికి కొరత లేదు. ఏదోన్ తోటలో మానవునికి ఎలాంటి వెలితి గాని, ఎలాంటి కొరత గాని కొద్దిగా గూడా లేదు. 0.00 పాయింట్ 1% గూడా మనం చూడం. అంటే చూడండి, దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు మానవుని యొక్క భద్రత చాలా గొప్పగా ఉంది. విలువ గొప్పగా ఉంది. గురి గూడా చాలా గొప్పగానే ఉంది. చిన్న గురేం గాదు. హ్మ్. భూమిని నిండించడం అనేది, భూమిని ఏలడం అనేది చిన్న గురేం కాదు. మంచి గురి, మంచి లక్ష్యం. ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి దైవికమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా మానవుడున్నాడు. దేవుని యొక్క చిత్తంలో మానవుడున్నాడు. దేవుడి ఆలోచనలో మొదటి మానవుడున్నాడు. దేవుని యొక్క సర్వము అధికారంలో మొదటి మానవుడు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా, చక్కగా మానవుడు మరి ఆదాము అద్భుతమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నాడు. మామూలు జీవితం కాదు. నేను ఆదాము గురించి ఏదెం తోటలో ధ్యానిస్తే చాలా అద్భుతమైన విషయాలు బయటపడతాయి. ప్రపంచంలో మనం అనేక మంది కవుల పేర్లు చెప్తాం. కానీ మొట్టమొదటి కవి ఎవరు అనంటే నేను ఆదాం పేరే చెప్తాను. నా ఎముకలలో నా ఎముక, నా మాంసములో మాంసం అని చెప్పడం అది మరి కవితకు నిదర్శనమే. అదొక మంచి కవితనే. తన భార్య గురించి తను మాట్లాడుతున్నప్పుడు ఒక గొప్ప కవితనే అది వాస్తవం చెప్పాలి అనంటే. హ్మ్. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించండి. హ్మ్. అంత మాత్రమే కాదు. ఏదోను తోటలో దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి మరొక అంటే ఏదోను మనం ఆదామును గమనిస్తే మొట్టమొదటి నేను సైంటిస్ట్ అంటాను. ఎందుకనంటే ఈరోజు ఒక చిన్న మొక్క కనిపెట్టి చిన్న మొక్కకేదో ఉందా అంటే మొక్క కనిపెట్టడం కాదు. మొక్కకేదో ఉందని కనిపెట్టినందుకు గొప్ప గొప్ప సైంటిస్టులు అని మనం చెప్పుకుంటున్నాం. వాటికి పేర్లు పెట్టినందుకు, అవి పనిచేసే విధానాన్ని కనిపెట్టినందుకు మనం చాలామంది శాస్త్రవేత్తలు అని చెప్పుకుంటున్నాం. మరి ప్రతి జీవికి, జీవరాశికి పేరు పెట్టినటువంటి మానవుడు, మొట్టమొదటి మానవుడు ఆదాం. ఆలోచించండి, ఎంత గొప్ప సైంటిస్ట్ ఆలోచించండి. చాలా మంది తెలియదు కదా! ఆదాం నిజంగానే శాస్త్రవేత్త, గొప్ప శాస్త్రవేత్త, ఆర్డినరీ శాస్త్రవేత్త కాదు. అన్ని అన్ని జీవులకి ఆయన పేర్లు పెట్టగలిగాడు అనంటే అది చిన్న విషయం గాదు. హ్మ్. చాలామంది మానవుడు ఆహ్, అంటే పరిణామ క్రమంలో వచ్చాడంటారు. అంటే వాస్తవంగా పరిణామ క్రమం అలా జరగలేదు. మానవుని జీవితం అపరిణామ క్రమంలో జరిగింది. అంటే ఉన్నతమైన స్థాయి నుండి దిగజారిన స్థాయికొచ్చింది గానీ, జంతువు నుండి మానవునిగా అభివృద్ధి చెందలే మానవుడు. మనిషిగా దైవత్వం కలిగినటువంటి అంటే దైవ స్వభావం, దేవునితో సహవాసం కలిగినటువంటి మానవుడు మెల్లమెల్లగా దిగజారుతూ ఇంకా నీచంగా తయారయ్యాడు తప్పించి జంతువు నుంచెళ్ళి పరిణామం చెంది మానవునిగా అభివృద్ధి చెందలేం. మానవుడు మానవుడు ఉన్నతమైనటువంటి స్థాయి నుంచెళ్ళి నీచ స్థాయికి అంటే పైకెళ్ళి కిందికి దిగజారాడు గానీ కిందికెళ్ళి పైకెక్కలే మానవుడు వాస్తవం చెప్పాలి అంటే. టెక్నాలజీ వేరు. టెక్నాలజీ అనేది అవసరతను బట్టి మనం తయారు చేసుకుంటున్నాం. నాలెడ్జ్ ముందు నుండే మానవునికి ఉంది. కానీ అది అవసరం లేదు. ఇంత టెక్నాలజీ అవసరం లేదు. సో, టెక్నాలజీ అవసరతను బట్టి మనము కల్పించుకున్నాం వాస్తవం చెప్పాలంటే. టెక్నాలజీ అనేది నెసెసిటీ. సమాజంలో మనుషులు పెరుగుతున్నప్పుడు, మనకేదన్నా జీవితంలో కష్టమైనప్పుడు, లేదా మన అవసరతలు పెరుగుతున్నప్పుడు, మనకు ఆహ్, వాటి అవసరత ఏర్పడినప్పుడు వాటిని మనం కనిపెట్టుకుంటాం. వాటిని తయారు చేసుకుంటాం. చూడండి, కావాల్సినంత సెక్యూరిటీ ఉంది. కావాల్సినటువంటి సెల్ఫ్ వర్త్ ఉంది మానవునికి. ఆ! ప్రతి జీవి ఆయన చెప్పినట్టు వింటున్నాయి. ఏ జీవి హాని చేయట్లేదు. క్రూర జంతువులు లేవు. పులులు, సింహాలు గూడా ఆదాంతో సఖ్యత కలిగి ఉన్నాయి. చూడండి, ఏదెను తోటలో పాపానికి ముందు ఒక అద్భుతమైనటువంటి 4 విషయాలున్నాయి. ఏంటో తెలుసా? మానవునికి దేవునితో అత్యద్భుతమైనటువంటి సంబంధం ఉంది. మానవునికి దేవునికి మధ్యలో సంబంధం ఉంది. మానవునికి తోటి మానవునికి అంటే ఆదాముకి, అవ్వకి స్త్రీతో మంచి సంబంధం ఉంది. నా ఎముకలలో నా ఎముక, నా మాంసంలో నా మాంసం అనేటువంటి మంచి ఆహ్, అద్భుతమైనటువంటి అనురాగం కలిగినటువంటి సంబంధం ఉంది. మూడోది దేవుడు మనిషికి ప్రకృతితో సంబంధం ఉంది. ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులతో మంచి సంబంధాలున్నాయి. మానవునితో అంతరంగంలో మంచి సంబంధం ఉంది. అంటే గిల్టీ లేదు. నేను తప్పు చేశాను, అపరాధం చేశాను అనే గిల్టీ మానవునిలో లేదు. చూడండి, ఈ 4 అద్భుతమైన విషయాలు. మానవునికి దేవునితో సంబంధం ఉంది. తోటి మనుషులతో మంచి సంబంధం ఉంది. మానవుని మధ్యలో మంచి సంబంధం ఉంది. మానవునికి జంతువులకు మధ్యలో అత్యద్భుతమైనటువంటి సంబంధం ఉంది. ప్రకృతితో మంచి సంబంధం ఉంది. అలాగే మానవునికి ఇన్నర్‌గా కూడా మంచి సంబంధం కలిగి ఉన్నాడు.
అంటే సమాధానం అంటే రిలేషన్షిప్ ఉంది. అంటే మానవుని గిల్టీ లేదు, అపరాధ భావం లేదు, నేరాభావన లేదు, నేరం చేసినటువంటి ఫీలింగ్ లేదు. అంత అద్భుతమైనటువంటి జీవితం బిఫోర్ సిన్, పాపానికి ముందు మానవుడు ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఏం జరిగింది? ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం ఇది. వాస్తవం చెప్పాలంటే ఇదంతా కూడా అంటే ఎలాంటి కల్మషం లేనటువంటి, ఎలాంటి దురుద్దేశాలు లేనటువంటి, ఎలాంటి స్వార్థం లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి జీవితం. ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మ జీవితాన్ని కలిగి ఉన్నాడు. అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం కంటే గొప్ప ఆధ్యాత్మికత ఏముంటది? దేవునితో మంచిగా ఫెలోషిప్ కలిగి ఉండడం కంటే, ఇంటిమాసి కలిగి ఉండడం, సాన్నిహిత్యం కలిగి ఉండడం కంటే గొప్ప ఆధ్యాత్మికత ప్రపంచంలో ఏది ఉండదు. మంచి మంచి ఆధ్యాత్మికత కలిగి ఉన్నాడు. ఆదాం మొదటి మానవుడు అయినటువంటి ఆదాంకి దేవుని మధ్యలో సాన్నిహిత్య సంబంధం ఉంది. సాన్నిహిత్యం ఉంది, సంబంధం ఉంది, సాన్నిహిత్యం ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, మంచి రిలేషన్షిప్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇది ఇంతకంటే గొప్ప ఆధ్యాత్మికత ప్రపంచంలో మానవునికి లేదు. మరి ఈ ఆధ్యాత్మికత ఏమైంది? ఈ స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షన్ చాలా అద్భుతంగా ఉంది మానవునికి. మొట్టమొదటి మానవునికి ఆధ్యాత్మిక విభాగం చాలా అద్భుతంగా ఉంది. లోపం లేకుండా ఉంది, లోటు లేకుండా ఉంది, సంపూర్ణంగా ఉంది, వెలితి లేకుండా ఉంది, కొరత లేకుండా ఉంది. కొరత లేకుండా ఉండడం అని అంటే అది మామూలు విషయం కాదు, డైరెక్ట్ దేవుడే ఆహా, ఆదాంతో మాట్లాడుతున్నాడు. ఇంతకంటే గొప్పది ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికతమైనటువంటి విషయం. అయితే ఏమైంది? ఒక భయంకరమైన సంఘటన జరిగింది. సో ఆఫ్టర్ సిన్, పాపము తర్వాత, పాపం చేసిన తర్వాత ఏమైంది? సో ఇక్కడ డోర్ పెట్టే ఉందా అండి? మీరు కొంచెం వాల్యూమ్ తగ్గించుకోండి, మీది నాకు రివర్స్లో వినబడుతుంది. మ్యూట్లో పెట్టేసిన డోర్ పెట్టింది. సో చూడండి, సౌండ్ వాల్యూమ్ తగ్గించుకోండి కాస్త మీరు. ఇన్సెక్యూరిటీ, పాపం చేసిన తర్వాత మానవుని ఏమైపోయాడు అంటే ఇన్సెక్యూరిటీ వచ్చేసింది, అభద్రత. మీరు వాల్యూమ్ తగ్గించుకోండి, స్పీకర్ వాల్యూమ్ తగ్గించుకోండి అక్కడ దయచేసి కాస్త. మీకు సరిపోయేంత పెట్టుకోండి, కొద్దిమంది ఉన్నారుగా, సరిపోయేంత పెట్టుకోండి. చూడండి, ఇన్సెక్యూరిటీ, అభద్రత వచ్చేసింది. పాపం చేయగానే మానవుడికి ఏమైపోయింది అంటే ఇన్సెక్యూరిటీ, అభద్రతకు గురి అయిపోయాడు. ఎందుకు అభద్రత? పాపం చేయగానే దేవునితో అసలైనటువంటి ఆధ్యాత్మిక సంబంధం తెగిపోయింది, దేవునితో రిలేషన్షిప్ కట్ అయిపోయింది, దేవునితో ఇంటిమసీ కట్ అయిపోయింది, సాన్నిహిత్యం పోయింది మానవునికి. అందుకే పాపం చేసిన వెంటనే మానవుడు దాక్కున్నాడు. వెంటనే వెంటనే తోటల మధ్యలోకి వెళ్ళి చెట్ల మధ్యలో దాక్కున్నాడు. ఆదాం తన భార్యతో కలిసి దాక్కున్నాడు. చూడండి, పాపము మనిషిని ఎప్పుడు కూడా దాక్కునేలా చేస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ మాట నాకు ఊకే చెప్పాలనిపిస్తుంది. ప్రపంచంలో ఎవరు దాక్కుంటారంటే ఇద్దరు దాక్కుంటారు. ఒకడు తప్పు చేసినోడు, రెండోది అప్పు చేసినోడు. వీళ్ళిద్దరు తప్పించి ఎవరు దాక్కోరు. ఇక తప్పు చేసేవాడు దాక్కుంటాడు, రెండోది అప్పు చేసిన వాడే దాక్కుంటాడు. అప్పు చేసినవాడు నేను ఉన్నా లేనని చెప్పమంటాడు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. అవునా? ఒకటి తప్పు చేసినవాడు. ఇందుకే ఇద్దరే దాక్కుంటారు, ఇంకెవరు దాక్కోరేమో అనిపిస్తుంది. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, తినకూడని పండు తిన్నదో అవ్వ తిని ఆదాంకి ఇచ్చిందో, ఏమైపోయింది అని అంటే భయం స్టార్ట్ అయిపోయింది. చూడండి, అప్పటిదాకా భయం లేదు. భయం అంటే తెలియదు అప్పటికే. దేవునితో అద్భుతమైనటువంటి ప్రేమ, అనురాగాలు, సఖ్యత కలిగి ఉన్నారు, సంబంధం కలిగి ఉన్నారు, సాన్నిహిత్యం కలిగి ఉన్నారు. ఎలాంటి ఆటంకాలు లేవు, ఎలాంటి అవరోధాలు లేవు. దేవునికి మనుషుల మధ్యలో ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు లేవు. సహవాసంలో కానీ, సంబంధంలో కానీ, సాన్నిహిత్యంలో కానీ ఏమాత్రం ఆటంకాలు, అవరోధాలు లేవు. అంత అద్భుతమైనటువంటి జీవితం సడన్గా మారిపోయింది, తలక్రిందులైపోయింది. చక్కగా ఉన్నటువంటి జీవితాలు తలక్రిందులైపోయాయి. అద్భుతంగా ఉన్నటువంటి జీవితాలు తలక్రిందులు ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడు. పాపం అంటే ఏంటిది? అక్కడ ఆజ్ఞాతిక్రమం అంటే దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం. దేవుడు చెప్పింది చేయలే, అంతే. రెండు రకాలుగా మనం పాపం చేస్తాం. ఒకటి దేవుడు చెప్పింది చేయం, రెండోది చెప్పంది చేస్తాం. చెప్పింది చేయము, చెప్పంది చేస్తాం. ఇదే మానవునికి ఉన్నటువంటి బలహీనత. చూడండి, ఎప్పుడైతే పాపం చేశాడో ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యాడు. అప్పటిదాకా భద్రంగా ఉన్నటువంటి మానవుడు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యాడు. తను నగ్నంగా ఉన్నాడన్న విషయం అర్థమైపోయింది. మంచి చెడులు తెలిసినాయి. అప్పటిదాకా నగ్నంగా ఉన్నప్పటికీ అది ఏం షేమ్ అనిపించలే. ఆదాము అవ్వలకు షేమ్ లేదు, అప్పటికి సిగ్గు లేదు, సిగ్గు తెలియకుండా ఉన్నారు.
బట్టలు లేకపోయినా వాళ్ళకి సిగ్గు అనిపించలా. చూడండి, వాళ్ళు నగ్నంగా ఉన్నప్పటికీ, ఒంటి మీద ఎలాంటి ఆచ్ఛాదనం లేకపోయినప్పటికీ, ఎలాంటి వస్త్రాలు లేకపోయినప్పటికీ వాళ్ళకు అంటే సిగ్గు అంటే తెలియలేదు, సిగ్గు అనిపించలా, నార్మల్గా ఉన్నారు. ఏం లే, అంటే ఏ ఫీలింగ్స్ లేవు వాళ్ళకి, సిగ్గు అనే ఫీలింగ్ లేదు. వాక్యం వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా, వాళ్ళు సిగ్గు తెలియకుండా ఉన్నారని. నిజంగా సిగ్గు సిగ్గు తెలియకుండా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పండు తిన్నారో వాళ్ళ కనులు తెరవబడ్డాయంట. వాళ్ళకి తెలిసిపోయింది, ఓ సిగ్గంతే తెలిసిపోయింది. అక్కడ మనుషులు వేరే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు. అయినప్పటికీ ఆకులు, అంజూరపు చెట్టు యొక్క ఆకులు చుట్టుకున్నామని చూస్తాం, సిగ్గు తెలిసింది. అవునా కదా? సిగ్గు అనిపిస్తే ఎప్పుడు అనిపిస్తుంది అండి? తప్పు చేసినప్పుడే, వాస్తవం చెప్పాలంటే. దేనివల్ల వచ్చిందో సిగ్గు? తప్పు, అపరాధ భావన వల్ల వచ్చినటువంటి సిగ్గు. అపరాధం చేయడం వల్ల వాళ్ళకు సిగ్గు అంటే సిగ్గు, భయం అనేటువంటి లక్షణాలు బయటకు వచ్చినాయి. అప్పటిదాకా లేని లక్షణాలు అవి. అప్పటిదాకా మానవునికి లేనటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు సిగ్గు. అప్పటిదాకా సిగ్గు అంటే వరకు తెలియదు. రెండోది, భయాన్ని మనం పర్టికులర్గా చూడం, కానీ ఇక్కడ భయపడడం మనం చూస్తాం. మొట్టమొదటిగా మానవుడు భయపడడం మనం చూస్తాం. దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఆదాం అంటున్నాడు, నేను భయపడి దాక్కున్నాను, తోట మధ్యలో దాక్కున్నాను, చెట్ల మధ్యలో దాక్కున్నాను అంటున్నాడు. ఎంత ఇన్సెక్యూరిటీ అయిపోయాను చూడండి. మనిషి ఎప్పుడైతే దేవుని దూరం అవుతాడో అభద్రత అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పటి కూడా అంతే అండి. మనిషి దేవునికి ఎంత దూరంగా ఉంటే అంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది. మనిషి ఎంత క్రీస్తుకు దేవునికి దగ్గర అవుతే అంత సెక్యూరిటీ ఫీల్ అవుతాడు. ఈరోజు చాలా మందికి లేదంటే సెక్యూరిటీ, భద్రత లేదు, భద్రంగా ఫీల్ అవ్వట్లా. మీరు చూడండి, భక్తులను గమనించండి, వాళ్ళ సింహాల బోన్లో పడేసిన, ఆ, అగ్నిగుండాల్లో పడేసిన, సలసల అవుతున్న నూనెలో పడేసిన, ఆ, ఎక్కడ పడేసిన వాళ్ళు అభద్రతగా ఫీల్ కాలే ఎప్పుడు కూడా. రాళ్ళతో కొట్టి చంపబడుతున్నప్పుడు కూడా సెక్యూరిటీగానే ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు దేవునితో ఉన్నది, వాళ్ళు నమ్మారు, దేవునితో ఉన్నారు, వాళ్ళు దేవుని దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి అభద్రత భావం అనిపించలా. ఈరోజు మీరు మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే. ప్రతి మానవునికి అర్థం కావాలి, ప్రతి క్రైస్తవునికి అర్థం కావాలి, ప్రతి విశ్వాసకి ఇది అర్థం కావాలి. ఎందుకు నువ్వు అభద్రత ఫీల్ అవుతున్నావు? ఇన్సెక్యూరిటీ ఎందుకు వచ్చింది నీకు? ఆ రోజు ఆదామవ్వలు పాపం చేసిన కారణంగా మానవుడు ఇన్సెక్యూర్ అయ్యాడు. ఈరోజు నువ్వు క్రీస్తులో ఉండి కూడా ఇంకా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నావు అంటే అర్థమేంటో తెలుసా? నీ సంబంధంలో లోపం ఉంది. యేసుక్రీస్తుని ప్రేమించడంలో నీకు లోపం ఉంది. దేవునికి దగ్గర అవ్వడంలో నీది ఎక్కడో దూరం ఉండి ఉండాలి. అందుకే నీకు ఇంకా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. ఇది చిన్న విషయం కాదు ఇన్సెక్యూరిటీ, ఎందుకంటే మానవునికి కావాల్సింది ఇదే. అందుకే నీ సెక్యూరిటీ నువ్వు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తావు, లేదంటే ఇది చాలా ప్రమాదం. నేను దాన్ని డీటెయిల్గా చెప్తాను ఇంకా. రెండోది, మానవుడు సెల్ఫ్ వర్త్ పోయింది. అయితే మానవుడు ఇన్ఫీరియర్ అయ్యాడు లేదా సుపీరియర్ అయ్యాడు. అంటే ఏమైపోయాడంటే ఆత్మన్యూనత వచ్చేసింది మానవం లోపల, గిల్టీ వచ్చేసింది. అప్పటిదాకా గిల్టీ లేదు మానవునికి, అపరాధ భావన లేదు, నేరాభావన లేదు, మనసు అయ్యే భావన లేదు, అంటే అపరాధ భావన లేదు. ఇన్ఫీరియర్ అయిపోయాడు మానవుడు, ఆత్మన్యూనత వచ్చేసింది, న్యూనత భావం వచ్చేసింది. లేదా సుపీరియర్ అయ్యాడు, అహం. అయ్యా నాదేం తప్పులేదు తెలుసా, ఉం? నాదేం తప్పులే, ఆదాం పండెందుకు తిన్నావు, నాదేం తప్పులేదు దేవా, నేనేం తప్పు చేసిన చెప్పు, నేను తప్పు చేసిన? ఇగో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీని, ఓ ఈమె చేయబట్టి నేను తప్పు చేసిన. గర్వం, ఇదొక రకమైన గర్వం. తప్పును నేరుగా ఒప్పుకోకుండా పక్కలో ఏదో వేయడం కూడా ఒక గర్వం. నేను ఎక్కడ చేసిన? నువ్వు కదా నాకు, ఇగో నువ్వు ఇచ్చినవు కదా ఈమె, ఈమె చేయబట్టే చూడండి. అంతకుముందు రాసిన పద్యం మర్చిపోయాడు, కవిత మర్చిపోయాడు. నా మాంసంలో నా ఎముకలలో నా ఎముక, నా మాంసంలో నా మాంసం, నా నుండి నువ్వు తీయబడ్డావు, అందుకే నీ పేరుని నారి అని పెడుతున్నా. నారి, నరు నుండి తీయబడింది కాబట్టి నారి. స్త్రీ, స్త్రీ అనే అర్థం అంటే ఏంటిదే? స్త్రీ అంటే అర్థమేంటి? పురుషు నుండి తీయబడింది నారి, నువ్వు నారివి. ఆ భావజాలం పోయింది. ఆ విలువ పోయింది ఇప్పుడు. అసలు అవ్వ అంటే ఆ విలువ లేదు ఇప్పుడు. అవేమంటాడు, నువ్వు దేవా అంటే, చూడు, దేవుడు అంటే గౌరవం, గౌరవం పోయింది, ఈగో వచ్చేసింది, సుపీరియర్ అయిపోయాడు ఇప్పుడు. అయితే ఇన్ఫీరియర్ అయ్యాడు మానవుడు లేదా సుపీరియర్ అయ్యాడు తెలుసా? ఏదోన్ తోటలో ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడు, అప్పటి నుండి ఈ రెండు ఫీలింగ్స్ వచ్చినాయి. అయితే మనుషుడు ఇప్పటికి ఇన్ఫీరియర్గా బతుకుతున్నాడు లేదా సుపీరియర్గా బతుకుతున్నాడు. ఒకడంటాడు, ఏ నేను తప్పు అస్సలు ఒప్పుకోను, నేను తప్పే, అసలు నేను ఎందుకు ఒప్పుకోవాలా, తప్పు చేసి కూడా తప్పు ఒప్పుకొని అంటాడు. ఇంకోటి అంటాడు, ఏ తప్పు చేయకపోయినా ఫీల్ అవుతా ఉంటాడు. ఆత్మన్యూనత. అయితే మొత్తం కిందికి డౌన్ అయిపోయాడు, లేకపోతే ఒకడు కంప్లీట్గా తనను తాను హెచ్చించుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. అందుకే చూడండి, ఏ మనిషిని గౌరవం మీరు చూసినా ఈ రెండే కనిపిస్తాయి. అయితే మనిషి లోపల ఇన్ఫీరియారిటీ కనిపిస్తుంది లేదా సుపీరియారిటీ కనిపిస్తుంది. ఆలోచించండి, ఆత్మన్యూనత, అహం లేదా ఆత్మన్యూనత వచ్చేసింది.
సో తోట నుండి ఎందుకే మనిషి పంపివేయబడ్డాడు చూడండి. ఇక తోటలో ఉండే భాగ్యాన్ని కోల్పోయాడు, తోటలో ఉండే ధన్యతను కోల్పోయాడు, ఏదోని తోటలో ఉండే ఏదోని వనంలో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి ధన్యతను కోల్పోయాడు, అర్హత కోల్పోయాడు, అనర్హుడైపోయాడు, అక్కడ ఉండడానికి అనర్హుడైపోయాడు. ఇన్సిగ్నిఫికెన్స్ వచ్చేసింది, గురి లేదు, గమ్యం లేదు, తోట నుండి పంపివేయబడ్డాడు. ఇప్పుడు బ్రతకడమే ఒక ముఖ్య ఉద్దేశమైంది, ఎలాగైనా కష్టపడాలా, ఎలాగైనా పని చేయాలనేటువంటి గురి వచ్చేసింది. ఏదోని తోటలో ఉన్నప్పుడు ఎలాంటి అది లేదు, భూమి శపించబడింది. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడు, భూమి శపించబడింది. అది గచ్చ పొదలను ముళ్ళ పొదలను మొనిపిస్తుందని చెప్పాడు. మానవుడు చెమటోడ్చి ప్రయాసపడి పంటను పండించుకోవాలా. నువ్వు ఎంత కష్టపడ్డా అది రాత్రి రాత్రి నీకేం చేస్తా అంటే నేల ముళ్ళ పొదలను గచ్చ పొదలను మొలిపించడం ప్రారంభించింది. మనిషి జీవితం ప్రయాసతో కూడిందైంది. ఒక పూట భోజనం నీ కడుపులోకి వెళ్ళాలంటే నువ్వు చాలా ప్రయాసపడాలా, ఎవరో ఒకరు ప్రయాసపడాలా. నువ్వు 2 పూటలు తినాలంటే ఎవరో ఒకరు ప్రయాసపడాలా. ఏదో తోటల నుంచి ఆదం బయటికి వెళ్ళగానే ఆ ప్రయాస స్టార్ట్ అయింది. గర్భవేదన వెచ్చించబడింది, ప్రసవ వేదన పెరిగింది. స్త్రీకి ప్రసవ వేదనలు ఎక్కువైపోయినాయి. చూడండి, మానవుడు పాపం చేసిన కారణంగా శాపం మానవుని తాకింది. అందమైన జీవితం భయంకరమైన జీవితంగా మారిపోయింది. అందమైనటువంటి తోటలు ఉండాల్సిన వాడు శపించబడినటువంటి భూమిలోకి రావాల్సి వచ్చింది. చూడండి, ఇది మారదండి, ఇది మారదు, ఇప్పటికంతే. నువ్వు దేవుని దూరం అయితే ఇదే కంటిన్యూటీ అవుతుంది, ఇదే జరుగుతుంది ఎప్పటికైనా అంతే. అందుకే మనిషి గురి లేదు ఇప్పుడు. మనిషి పరిస్థితి ఏమైతే తెలుసా? నువ్వు అడిగి చూడు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఉన్న మీ అందరిని అడుగుతాను, ఎందుకు చదివిస్తున్నావు నీ పిల్లల్ని, ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు అంత సంపాదిస్తున్నావు, ఎందుకు కూడబెట్టుకుంటున్నావు, ఎందుకు ఇన్ని స్థలాలు ఎందుకు కొనుక్కున్నావు, అన్ని ఫ్లాట్స్ ఎందుకు నీకు, అన్ని ఇండ్లు ఎందుకు నీకు, ఇవన్నీ అడిగి చూడు. సరైన జవాబు రాదు, ఎవరు చెప్పలేరు సరైన జవాబు. ఎందుకంటే గురి మారిపోయింది, ఇప్పుడు లక్ష్యం మారిపోయింది, దేవుని చిత్తంలో లేదు, దేవుని ఆలోచన నుండి దూరం అయిపోయావు, దేవుని ఉద్దేశం నుండి మానవుడు దూరం అయిపోయాడు. నువ్వు ఇప్పటికీ స్టిల్ నువ్వు క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ కూడా చాలా మందిలో ఈ లోపం కనిపిస్తూ ఉంది. కొద్ది మందిలో కాదు, ఎక్కువ మందిలో లోపం కనిపిస్తూ ఉంది. కోటి విద్యలు కూటి కొరకు అనే పరిస్థితికి మనిషి దిగజారిపోయాడు. అప్పటిదాకా లేదు ఇది. బ్రతికేంటి అంటే అప్పుడు వేరు. ఏదో తోటలో ఉంటే అద్భుతమైన గమ్యం ఉంది, అద్భుతమైనటువంటి గురి ఉంది, లక్ష్యం ఉంది. కానీ ఇప్పుడు మానవునికి గురి, గమ్యం, లక్ష్యం మారిపోయింది. ఎందుకు బ్రతుకుతున్నావు అంటే, నేను చిన్నప్పుడు నేను చాలా కష్టపడ్డానండి. నా కష్టము నా పిల్లలకు రాకూడదని నేను ఇంత ఇంత ఘనంగా చదివిస్తున్నాను. నేను చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానండి, ఇరుకు గదిలో నివసించాను. అందుకే నేను నా పిల్లలకు నాలాంటి పరిస్థితి రాకూడదని నేను విశాలమైన గదులు నిర్మించాలనుకుంటున్నాను. చూడండి, ఎవరిని అడిగినా, ఎవరి జీవితాన్ని చూసినా క్రీస్తు తప్పించి అందరికి అన్ని కనిపిస్తాయండి. ఒక్కసారి మీ హృదయాలను పరిశీలించుకోండి. మీ గురేంటి, మీ లక్ష్యం ఏంటి, అదేనా? పిల్లల కోసం బ్రతకడం తప్పు కాదు, పిల్లలకి కొన్ని ఇవ్వడం తప్పు కాదు. వాటి తప్పని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు, నేను గురి గురించి మాట్లాడుతున్నా. నీ లక్ష్యం అదేనా? అందుకోసమైనా గొప్ప గొప్ప స్కూళ్ళలో చదివించాలి, గొప్ప గొప్ప కాలేజీలో చదివించాలి, గొప్ప గొప్పగా చేయాలి, గొప్ప 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 ఏంటి, దేనికి ఇది? ఎందుకోసం? గురి మారిపోయింది మానవుంది, మానవ యొక్క దృష్టికోణం మారిపోయింది, మానవుల యొక్క లక్ష్యం చెడిపోయింది. ఏదో తోట నుంచి ఆదాం ఎప్పుడైతే బయటికి పంపించబడ్డాడో ఈ మూడిట్లో ప్రాబ్లం వచ్చింది. సెక్యూరిటీలో ప్రాబ్లం వచ్చింది, సెల్ఫ్ వర్త్లో ప్రాబ్లం వచ్చింది, సిగ్నిఫికెన్స్లో ప్రాబ్లం వచ్చింది. మానవునికి ఈ మూడే, అంతకు మించి ఏముండదు ఈ భూమి మీద. నువ్వు రైట్గా బ్రతికినా రాంగ్గా బ్రతికినా ఈ మూడే నేను నడిపించేది. అమ్మా, ఎందుకు ఇదంతా? భద్రత కోసం. ఎందుకు ఇదంతా? గౌరవం, విలువ కోసం. ఎందుకు ఇదంతా? ఏంటి నువ్వు గురి ఎందుకు అలా పెట్టుకున్నావు? ఈ లక్ష్యం ఏంటి? నువ్వు అందుకు ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నావు. చూడండి, ఎఫ్ఎస్సి 2:2 మనం చూస్తే ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు మనిషి. తన మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ బ్రతికేస్తున్నాడు. ఇక మనసు శరీరం అంతే. మనసు చెప్పింది వినాలి, మనసుకు నచ్చింది చేయాలి, శరీరానికి నచ్చింది చేయాలి, శరీరాన్ని సుఖపెట్టుకోవాలి, శరీరాన్ని కంఫర్ట్ జోన్లో పెట్టాలి, శరీరానికి కావాల్సిన అన్ని చేయాలి. అది పాపమా లేకపోతే ఏదైనా దానికి నచ్చింది చేసేయాలి, అంతే. మానవుడు దిగజారిపోయాడు. మానవుని యొక్క బ్రతుకు చాలా భయంకరమైపోయింది.
మొదటి పేతురు 4:3 చూడండి. ఉం? మనిషి ఆశలు అనుసరించి జీవించడం అంట. మన మనిషి యొక్క రక్షించబడక ముందు గురించి మాట్లాడతాడు అక్కడ. నువ్వు ఇష్టానుసారంగా జీవించావు, నీకు నచ్చింది చేశావు, మనుషుల ఆశలను అనుసరించి జీవించిన గతించిన కాలమే చాలంటాడు అక్కడ పేతురు అయితే. ఎందుకంటే రక్షించబడ్డాం కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏదోన్ తోటలో ఉన్నాం, మానవుల గురించి మాట్లాడుకుంటున్నాం. సో మానవుడు ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించాడు. ప్రసంగిలో కానీ ఆదికాండం 6 మనం చూస్తే మానవుడంట దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ నరుడు వివిధ తంత్రములను కల్పించుకున్నాడు, తమకిష్టమైన మార్గాలను ఏర్పాటు చేసుకోవడం. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆదం అవలు ఏదంతో బయటికి పంపబడ్డారు, ఇక మనుషులు ఇష్టానుసారమైన జీవితాలను చూస్ చేసుకున్నారు. ఎవరికి నచ్చిన జీవితాలు వాళ్ళు ఎన్నుకుంటున్నారు. నరులను దేవుడు యథార్థవంతులుగానే సృష్టిస్తున్నాడు, కానీ నరులను దేవుడు యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ నరులు వివిధ తంత్రములు, ఉపాయం తంత్రములు అంటే ఏంటి తెలుసా? ఉపాయములు, ఆలోచనలు కలిగి ఉన్నారు, కల్పించుకుంటున్నారు, కొత్త కొత్త కల్పించుకుంటున్నారు, కొత్త కొత్త ఉపాయాలు చేస్తున్నారు, వాటి కోసం బ్రతుకుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యకరమైన స్థితి ఏముంటుంది మానవునికి? దేవుని దూరం అయితే ఇంతే. దేవుని దూరం అయితే రకరకాల ఉపాయాలు వస్తాయి. దేవుని దగ్గర అయితే ఉపాయాలు ఏముండవు. నిజంగా చెప్తున్నాను. దేవుని దగ్గరికి పోయినోడికి ఏ ఉపాయం ఉండదు, అసలు ఏ ఆలోచన ఉండదు. దేవునికి దూరంగా ఉన్నవానికి రకరకాల ఉపాయాలు, రకరకాల ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి, ఉపాయాలు చేస్తూ ఉంటాడు. ఈ భూమి మీద తనకు నచ్చినట్టుగా జీవించడం గురించి మాట్లాడుతున్నాను. దేవుని దగ్గర ఎవడు ఆలోచించడానంటే బుర్ర వాడడం దాని అర్థం కాదు. అంటే ఎలా బ్రతకాలి, నా ఇష్టానుసారంగా ఎలా జీవించాలని ఉపాయాలు పన్నడు అంటున్నా. అలాంటి ఉపాయాలు చేయడు. ఇక ఏమంటాడు తెలుసా? ప్రభా నీ చిత్తం అంటాడు. నువ్వేం చెప్తాదే అంటాడు. అక్కడికి రాలే, ఇంకా మనం ఆ ప్రయాణం దగ్గర రాలే. ఇదే ఇప్పుడు క్రైస్తవ సంఘంలో కొరతగా ఉంది. ఎందుకంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎందుకు ఇలా అయ్యావు? మానవుని యొక్క జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? ఆలోచించండి. సో ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, పాపం కారణంగా 3 ముఖ్యమైన ఔషధాలు మానవునికి కొరత ఏర్పడిందండి. మానవునికి ఎక్కడి నుంచి వెలితి స్టార్ట్ అయింది. వెలితి ఎక్కడ స్టార్ట్ అయింది? కొరత ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ. పాపం చేసిన కారణంగా మానవుని ఔషధాల కొరతలు ఏర్పడినాయి, వెలితి ఏర్పడింది, లోటు ఏర్పడింది. నాకు ఇది లేదు అనేటువంటి స్థాయికి వచ్చేసాడు. నాకు ఇది లేదు, ఇది తక్కువైంది అనేటువంటి దుస్థితికి వచ్చేసాడు మానవుడు. నిజమే, ఇది ప్రపంచ మానవ జాతికి సంబంధించిన సత్యం ఇది. దీంతో నాకు సంబంధం లేదని ఎవరు చెప్పలేడు. సెల్ఫ్ వర్త్ని, సెక్యూరిటీని, సిగ్నిఫికెన్స్ని ఎవడు దూరం చేయలేడు. ఆ మూడిట్లో పాపం చేసిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయినాయి. భద్రత పోయింది, అభద్రత భావానికి మానవుడు గురవుతున్నాడు. సెల్ఫ్ వర్త్ పోయింది, దేవుని దగ్గర ఉన్న ఉన్నతమైన విలువ పోయింది. ఆదాంకి దగ్గర అవ్వ విలువ పోయింది, అవ్వ దగ్గర ఆదం విలువ పోయింది, అందరి విలువ, ఈవెన్ ప్రకృతి దగ్గర కూడా పోయింది, జంతువులు కూడా అదైపోయాయి. సో మనిషి ఇన్ఫీరియర్ అయ్యాడు లేదా సుపీరియర్ అయ్యాడు. ఆత్మనిర్ణత లేదా అహం, రెండిట్లో ఏదో ఒక దానికి మనిషి బానిస అయిపోయాడు. తర్వాత గురి లేదు, లక్ష్యం లేదు. ఎందుకు బ్రతుకుతున్నావో తెలియదు. ఇప్పుడు ఎందుకు బ్రతుకుతున్నావు అని అడగండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని గుండె మీద చేసుకొని ఎందుకు బ్రతుకుతున్నావు అని చెప్పగలుగుతారు? నిజంగా నేను క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను అంటే గురి ఏర్పడిన తర్వాత కూడా నువ్వు ఆ మాట చెప్పలేని పరిస్థితి ఉందా కొంతమంది లోపల? ఎస్, నేను ఉద్యోగం చేసినా, ఏం చేసినా, చదువుకున్నా, చదివించినా, ఏం చేసినా, సంపాదించినా, ఏం కూడబట్టినది కేవలం ప్రభు కొరకే నేను చేస్తున్నానని నువ్వు నిజంగా చెప్పగలుగుతావా? మారిపోయిన మనిషి స్వార్థం పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. చూడండి, ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో 3 ఔషధాలలో కొరత ఏర్పడింది. నెంబర్ 1 క్యాజువల్ నీడ్స్ అంట, అంటే కనీస ఔషధాలు. క్యాజువల్ నీడ్స్, కూడు, గూడు, గుడ్డ, ఇదే జీవితం అయిపోయింది. వీటి కోసం ప్రాగ్లాడడం మానవుడు ప్రయత్నం చేయడం అయిపోయింది. అంటే మొదటి మానవులకి కొరత ఉందని చెప్పట్లేదు, ఇదే అయిపోయింది. ఈ నీడ్స్ కోసమే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత క్రిటికల్ నీడ్స్, కష్టతరమైన ఔషధాలు ఏర్పడ్డాయి. మానసిక మరియు భావోద్రేకాలు. ఈరోజు చాలా మందికి ఈ నీడ్స్ లేవు. ఎమోషనల్ నీడ్స్ చాలా మంది తీర్చలేకపోతున్నారు. అవునా? మనందరి లోపల ఉన్నటువంటి సమస్య రెండోది, క్రిటికల్ నీడ్స్ లేవు. అంటే ఎమోషన్స్, మనల్ని భావోద్రేక పరంగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మన చుట్టూ మనుషులు ఉంటారు, మన చుట్టూ 100 మంది ఉంటారు, మన కుటుంబంలో 10 మంది ఉంటారు, 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. కానీ మన ఎమోషన్స్ని అర్థం చేసుకునే వాళ్ళు, మన మనసును అర్థం చేసుకొని మనతో మెదిలే వాళ్ళు లేరు. అంటే మన క్రిటికల్ నీడ్స్ తీర్చే వాళ్ళు ఎవరు లేరు. అన్నిటికంటే క్రిటికల్ నీడ్ అది. అవునా? క్రిటికల్ నీడ్స్లో కొరత ఏర్పడింది. ఇప్పుడు మానవుడు మనిషిని అర్థం చేసుకునే స్థాయికి దిగజారిపోయాడు, అంటే అర్థం చేసుకునే స్థాయి కోల్పోయాడు. అందుకే మనిషిని అపార్థం చేసుకోవడం ఎక్కువ.
భార్య భర్తను అపార్థం చేసుకుంటారు, భర్త భార్యను అపార్థం చేసుకోవడం, ఇద్దరు తల్లిదండ్రులు అపార్థం చేసుకోవడం, తల్లిదండ్రులు పిల్లల్ని అపార్థం చేసుకోవడం, అంత అపార్థాలే. అర్థం చేసుకోవడం చాలా తక్కువ. మానసికంగా, భావోద్రేకాల పరంగా, నైతికంగా మనం అదైపోయాం. శ్రీశ్రీ ఏదైనా చెప్పాలనుకున్నావా? చూడండి, నైతికంగా లోపాలు ఏర్పడ్డాయి, భావోద్రేకాల పరంగా అవసతలు ఏర్పడ్డాయి, మానసిక అవసతలు ఏర్పడ్డాయి. చూడండి, కొరతలు ఏర్పడ్డాయి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం తగ్గిపోయింది. కయీన్ హేబెల్ని చూడండి, నైతికత లేదు. కయీన్ హేబెల్ని ద్వేషిస్తున్నాడు. హేబెల్ అంటే పడట్లేదు. ఎమోషన్స్ లేవు వాళ్ళ మధ్యలో, భావోద్రేకాలు లేవు. చూడండి, భావోద్రేకాలు లేకపోతే ఏమవుతుందో మనం ప్రమాదాలు గమనించవచ్చు. ఎమోషన్స్ లేకపోయినాయి అంటే మనిషి చచ్చిపోయినా ఏమైనా పట్టించుకోం, మనిషి ఏమైనా పట్టించుకోం. మనిషి ఒక రోగంతో ఉన్నా మనం పెద్ద సీరియస్గా తీసుకోం. ఎమోషన్స్ కరువైపోయినాయి. కయీన్కి హేబెల్ మీద ప్రేమ లేదు, అందుకే ఈజీగా చంపగలిగాడు. ఎమోషన్స్ లేకపోతే చంపడం ఈజీ, అవునండి? అసలు ఎమోషన్స్ లేనప్పుడే చచ్చిపోయినట్టు, ఒక మనిషిని మనం చంపేసినట్టు, వాసన చెప్పాలంటే, అంటే మానసికంగా చంపేసినట్టు. ఇంకా శారీరక చంపడానికి ఆటంకం ఏముంటుంది, పెద్ద ఆలస్యం ఏముంటుంది? కయీన్ హేబెల్ని చంపేశాడు. ఎమోషన్ ఉంటే చంపుతాడా నిజంగా? ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతల బంధం ఉంటే. అందుకే ఈరోజు మనకు క్రిటికల్ నీడ్స్, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, భావోద్రేకాలను అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరం. క్యాజువల్ నీడ్స్ వేరు, కూడు గూడు గుడ్డ, కష్టపడితే సంపాదించుకోవచ్చు. కానీ క్రిటికల్ నీడ్స్ చాలా కష్టం. మనల్ని అర్థం చేసుకునేవాడు, మనల్ని ప్రేమించేవాడు, మన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు, మన మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని, మన బలహీనతలు అర్థం చేసుకొని, మన భావోద్రేకాలను అర్థం చేసుకొని మనతో ప్రయాణం చేసే వాళ్ళు దొరకడం చాలా కష్టం. మూడోది క్రూషియల్ నీడ్స్, అత్యవసరతలు. అత్యవసరత ఏర్పడింది, ఎమర్జెన్సీ, క్రూషియల్ నీడ్. ఎమర్జెన్సీ అంటే ఎంత పెద్ద ఎమర్జెన్సీ తెలుసా? ఆధ్యాత్మికమైనది ఇది. క్రూషియల్ నీడ్ అంటే ఏంటో తెలుసా? స్పిరిచువల్ నీడ్స్ అనమాట. మానవునికి ఆధ్యాత్మిక కొరత ఏర్పడింది, దేవునికి దూరం అయిపోయాడు, దేవునితో మాట్లాడలేదు ఇక. ఎంత పెద్ద నీడు చూడండి. మానవునికి 3 అవసరతలు ఉంటాయండి, ఇవే 3 అవసరతలు మానవునికి. ఇంతకంటే మించిన అవసరతలు లేవు. కావాలంటే చెక్ చేసుకోండి, ప్రపంచంలో ఇంతకంటే మించిన నీకు అవసరం లేదు. క్యాజువల్ నీడ్స్, కనీస అవసరతలు, గూడు గూడు గుడ్డ. నువ్వు ఇంకొంచెం కష్టపడితే సౌకర్యం కూడా జీవించవచ్చు. కానీ క్రిటికల్ నీడ్స్ ఎవరు తీర్చలేని, మానసికంగా మరి భావోద్వేగ పరంగా నేను ప్రేమించి, నేను అర్థం చేసుకొని నీతో మనగలిగేటువంటి అవసరత నీకు చాలా ఉంది. మూడోది క్రూషియల్ నీడ్, ఆధ్యాత్మిక అవసరం మనిషికి ఏర్పడింది. ఆ రోజు నుంచి ఆధ్యాత్మిక అవసరం ఏర్పడింది. అవసరం ఏర్పడింది కాబట్టి మానవునికి దేవుడు అవసరమైందని అది గ్రహించాడు. మానవునికి దేవుడు అవసరం అనేది తెలుసుకున్నాడు. తెలుసుకునే ఏం చేస్తున్నాడనంటే, ఇంకా ఏది పడితే దేవుడు అనుకుంటున్నాడు. దేవుడు అవసరం ఉంది మానవునికి, అవునా? ఏదో రకంగా అవసరం ఉంది, మాట్లాడాలా, నేను నా బాధను దేవుని చెప్పుకోవాలా, నాకు దేవుడు ఉన్నాడని ఒక ధైర్యం కావాలనిపించింది మానవునికి. మరి లేకపోతే ఎందుకు వచ్చినాయంటే ఇన్ని రకాల దేవతలు ఎందుకు పుట్టుకొచ్చారు? ఎందుకు మానవుడు దేవుని వెనకాల పరిగెడుతున్నాడు? ఇది మొట్టమొదటి జాతి నుంచి స్టార్ట్ అయింది, ఇది మధ్యలో వచ్చింది కాదు. మానవుడు దేవుని వెతుకుతున్నాడు ఆ రోజు నుంచి. అంటే మనకి అర్థమైంది, నాకేదో కావాలని అర్థమైంది. నాకు ఇక్కడ బ్లేజీ పాస్కల్ అనే సైంటిస్ట్ చెప్పిన మాట గుర్తొస్తుంది. ఏమంటాడంటే ఆయన, మనిషి లోపల ఒక ఎంప్టీనెస్ ఉంది అంటాడు. మనిషి లోపల ఒక ఖాళీ ఉంది అంటాడు. మనిషి లోపల ఒక ఖాళీ ఉంది. చాలా మంది ఆ ఖాళీని, ఆ ఎంప్టీనెస్ని ఏదేదో వాటి చేత నింపుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఎంత నింపుకోవాలని ప్రయత్నం చేసినా ఆ ఎంప్టీనెస్ వెళ్ళట్లేదు, అది ఖాళీగానే ఉంటుంది అంటాడు. ఆ ఎంప్టీనెస్ ఏంటో తెలుసా? ఇదే క్రూషియల్ నీడ్. అది అక్కడ దేవుడు కావాలి, దేవుని ప్రతిష్ఠించాలి. ప్రభుని అక్కడ ప్రతిష్ఠిస్తే మాత్రమే ఆ క్రూషియల్ నీడ్ తీర్చబడుతుంది. ఈరోజు చాలా మందికి ఈ క్రూషియల్ నీడ్ తీర్చుకోలేకపోతున్నారు, ఎందుకంటే దేవుని దగ్గర రావట్లా. ఇది దేవుడు మాత్రమే తీర్చగలుగుతాడు. బ్లేజీ పాస్కల్ అంటాడు, అది దేవుని ఆత్మరూపకంగా ఖాళీ ఉందంటాడు. అక్కడ దేవుని ఆత్మ పెడితే తప్పించి అది సాటిస్ఫై కాదు అంటాడు. దేవుని తీసుకొచ్చి పెడితే మాత్రం, దేవుని అంటిల్ అన్లెస్ నువ్వు దేవుని తీసుకొచ్చి అక్కడ పెట్టకపోతే నీ క్రూషియల్ నీడ్ ఎప్పటి కూడా తీర్చబడదు అంటాడు. అందుకే నువ్వు ఎంత సౌకర్యంగా ఉన్నా, ఎన్ని రకాల ఆనందాలు అనుభవిస్తున్నా, ఎంత లగ్జరీస్ నీ లైఫ్లో ఉన్నా, నీ మనసులో ఎప్పటికో ఎంప్టీనెస్ ఉంటుంది, నీ మైండ్లో ఎంప్టీనెస్ ఉంటుంది. ఎంప్టీనెస్ లేని ఫీల్ కాని వ్యక్తి ప్రపంచంలో ఎవడు ఉండడు. నాకు ఏ కొదవలేదు అనేది ఏ విషయంలో చెప్తాడు? నాకు డబ్బు కొదవలేదు, ఆస్తి కొదవలేదు, అంతస్తు కొదవలేదు, పెద్ద పెద్ద సినీ స్టార్లని, లేకపోతే పొలిటికల్ వేళ, లేకపోతే ఏమంటారు స్పోర్ట్స్ స్టార్ల మీరు అడిగి చూడండి, మాకు ఇవేమి కొదవలేదు అని చెప్తారు. కానీ లోపల కొదవ ఉంది వాళ్ళకి. అది కూడా తెలుసు వాళ్ళకి, ఎంప్టీనెస్ ఉంది, ఏదో మొత్తానికైతే ఏముంది అన్నట్టుగా ఉంటుంది.
అందుకే మంచి మంచోళ్ళండి. అన్ని ఉన్నోడు కూడా సూసైడ్ చేసుకొని ఎందుకు చనిపోతారండి? అన్ని సౌకర్యాలు ఉన్నోడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? అంత సౌకర్యాలు కలిగిన వాడు లోటు లేకుండా అంటే ఆర్థికంగా లోటు లేనోడు, ఆ వస్తు వాహనాల విషయంలో లోటు లేనోడు కూడా ఎందుకు అలా తయారవుతున్నాడు? లేకపోతే ఎందుకు లేకపోతే కనీసం సూసైడ్ చేసుకోకపోయినా ఎందుకు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నాడు? మత్తు పదార్థాలకు అడిక్ట్ అవుతున్నాడు? గమనించారు ఎప్పుడైనా? అన్నున్నోనికి అది అంత అవసరం ఏముంది? అంటే ఎంప్టీనెస్ ఉంది. మనిషి లోపల ఒక ఖాళీ ఉంది. ఒక ఎంప్టీనెస్ ఉంది. ఆ ఎంప్టీనెస్‌ని ఫిల్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు మానవుడు చేస్తున్నాడు. ఇది నీ పరిస్థితి. ఇది మన మానవ జాతి పరిస్థితి. క్యాజువల్ నీడ్స్, క్రిటికల్ నీడ్స్, క్రూషియల్ నీడ్స్. సి క్యూబ్ గుర్తుపెట్టుకోండి. ముందేమో మనం నేర్చుకున్నాం ఎస్ క్యూబ్. సెక్యూరిటీ, సెల్ఫ్ వర్త్, సిగ్నిఫికెన్స్. అవి మారిపోయినాయి మానవుడు పాపం చేసిన వెంటనే. ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో 3 రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటి క్యాజువల్ నీడ్స్ ప్రాబ్లమ్స్. రెండోది క్రిటికల్ నీడ్స్ ప్రాబ్లమ్స్. మూడోది క్రూషియల్ నీడ్స్ ప్రాబ్లం. దేవునికి తెలుసు కాబట్టే యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చెప్తూ ఫస్ట్ క్యాజువల్ నీడ్స్ ఆయన కొట్టేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కొట్టేశాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో చింతించొద్దు అన్నాడు. ఎస్, ఇంతకంటే గొప్పదేం కావాలా? ముందు తీసేశాడు. నువ్వు 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 చింతించొద్దు, అసలు ఇలాంటి విషయాలు నువ్వు చింతించొద్దు. క్యాజువల్ నీడ్స్ ఆ రోజే నువ్వు పక్కన పెట్టమన్నాడు. నువ్వు వాటి గురించి ఆలోచించొద్దు అన్నాడు. చింతించొద్దు, బాధపడొద్దు అన్నాడు వాటి గురించి. నీకు ఏం కావాలో దేవుని తెలుసు, ఇస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. క్రూషియల్ నీడ్ వెతుకు. నువ్వు క్రూషియల్ నీడ్ వెతుకు అన్నాడు. ఇది ఒక్కటి వెతికితే ఆటోమేటిక్గా 2 ఫిల్ అవుతాయి. క్రూషియల్ నీడ్ వెతుకు, నా రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటి వెతుకు, ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఎంత అద్భుతమైన ఆలోచన చూడండి. ఎంత అద్భుతమైనటువంటి సందేశం, ఎంత ఉన్నతమైన శ్రేష్టమైన సందేశం. రా, నువ్వు వెతుకు, ఇది వెతుకు, నువ్వు దేవుని రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటి వెతుకు, అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. చూడు, ఆకాశ పక్షులను చూడు, విత్తవు కోయవు, కొట్టలో కూర్చుకోవు. ఎప్పుడైనా వ్యవసాయం చేయడం చూసినావా? ఎప్పుడన్నా విత్తనాలు దాచిపెట్టుకొని వ్యవసాయం చేసి దున్నడం చూసా వాటిని? అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మీరు ఆ పిచ్చుకల కంటే శ్రేష్ఠులు గారా? వాటన్నిటికంటే మీకు శ్రేష్ఠులు గారా? మరి అంత శ్రేష్ఠులైనటువంటి మిమ్మల్ని దేవుడు ఎందుకు వదిలేస్తాడు? మిమ్మల్ని ప్రేమించడా? మిమ్మల్ని పట్టించుకోవడానుకుంటున్నారా? ఇది ఇప్పటికే క్రైస్తవులకు అర్థం కానటువంటి రహస్యం అండి. ఇట్స్ అ గ్రేట్ మిస్టరీ. నా దృష్టిలో మాత్రం ఇది మర్మమే. ఎందుకంటే చదివినా కూడా అర్థమవుతలేదు ఈ మర్మం. మీకు అర్థం కావట్లేదు, మర్మం అంటున్నాను. నిజమే, ఈ మిస్టరీ నాకు అర్థమైంది. దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే అన్ని ఆయన చూసుకుంటాడని అర్థమైంది. క్రూషియల్ నీడ్స్ అంతే. మరి దేవుడు చెప్పింది అదే, ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు మొట్టమొదటిగా ఫస్ట్. నీ లోపం ఇక్కడే. అందుకే స్వార్థలో ఆయన వచ్చినప్పుడు అదే చేశాడు. ఫస్ట్ నువ్వు వెతుకు, వెతకాల్సింది వెతుకు. అనవసరమైన వాటి కోసం వెంపర్లాడకు. డీలా పడిపోతావు, బలహీన పడిపోతావు, వెర్రెక్కుతుంది, పిచ్చెక్కుతుంది, అనేక రకాల సమస్యలు వస్తాయి. కానీ నువ్వు దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే నువ్వు అద్భుతంగా మారిపోతావు. నువ్వు అసలు ఎన్నో లేని జాయిని అనుభవిస్తావు, సంతోషం అనుభవిస్తావు. నీ ఆధ్యాత్మిక అవసరం నీకు ఇంపార్టెంట్ అన్నట్టు చూపించాడు. చూడండి, క్రూషియల్ నీడ్స్ ఈరోజు ప్రపంచంలో ప్రతి మానవునికి ఉన్నటువంటి కొరత క్రూషియల్ నీడే. దాని తర్వాత కొరతగా ఉండేది రెండోది క్రిటికల్ నీడ్స్. ఇక క్యాజువల్ నీడ్స్ అంటే అందరికీ ఏదో రకంగా తీర్చబడుతున్నాయి. ఆఫ్ కోర్స్ క్యాజువల్ నీడ్స్ కూడా లేని మనుషులు ప్రపంచంలో చాలా ఉన్నారు. ఆఫ్రికా ఖండం లాంటి ఖండాలలో, సోమాలియా లాంటి ప్రాంతాలలో మట్టి తిని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. క్యాజువల్ నీడ్స్ లేని వాళ్ళు కూడా ప్రపంచంలో వందల వేల సంఖ్య, లక్షల్లో ఉన్నారు. ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏంటి నీ ప్రయాణం ఎటువైపు? ఎందుకు ప్రయాణం చేస్తున్నావు? ఇది నీ అసలు సమస్య. మానవుడు పాపం చేసిన కారణంగా నీకు దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థానం నువ్వు కోల్పోయావు, నీ భద్రత కోల్పోయావు, నీ విలువను కోల్పోయావు, మనిషి తన గురిని కోల్పోయాడు. అవి కోల్పోవడమే కాకుండా కొన్ని కొరతలు కూడా ఏర్పడ్డాయి. ఆ కొరతలు ఏంటి అంటే క్యాజువల్ నీడ్స్, కనీస అవసరతలు, క్రిటికల్ నీడ్స్, కష్టతరమైన అవసరతలు, క్రూషియల్ నీడ్స్, అత్యవసరమైనటువంటి అవసరతలు, లేదా క్లిష్టమైనవి అన్నమాట. కనీస, కష్టతర, క్లిష్ట. ఇక తెలుగులో కూడా మీకు కాలు చూసుకోవచ్చు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా ఏం మాట్లాడాలో ఆలోచించండి. ఇది కూడా మీకు అర్థం కాలేదనుకో, మీరు ఎంత బైబిల్ చదివినా మీకు ఏది అర్థం కాదు. నేను ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక ఇక్కడి నుంచి ఇంకా రూటు విషయాలు మీకు చెప్తున్నాను. తెలుసా, ఈ 3 అవసరతలు నిజానికి మనిషి ఎక్కడ వెతుకుతున్నాడో తెలుసా? ఇది కూడా చూద్దాం. ఈ 3 అవసరతలు మనిషి ఎక్కడ వెతుకుతున్నాడు అంటే, నెంబర్ 1 పీపుల్, ప్రజల మధ్యలో వెతుకుతున్నాడు. ప్రజల్లో వెతుకుతున్నాడు. ఉదాహరణ కుటుంబం, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారి మధ్యలో వెతుకుతున్నాడు. భర్త భార్య దగ్గర నుండి ఈ విలువను డిమాండ్ చేస్తాడు. అవునా?
ఎవరన్నా కాదనండి. ఈరోజు విలువ చూడండి, ఈ మూడు మనకి ఎక్కడైతే ఈ మూడు ఔషధులు, ఆ మూడు దేవుడిచ్చినటువంటి మూడు అద్భుతమైన విషయాలు, ఈ ఆరిటిని ఎక్కడ వెతుకుతున్నాడు? నేను ఆడ మూడు అన్నాను, ఆరు అసలు మూడు ఇంబ్యాలెన్స్ అయినాయి, మూడు ఔషధాలు ఏర్పడినాయి. సరే, ఈ మూడు ఔషధాలు ఎక్కడ వెతుకుతున్నాడు? క్యాజువల్ నీడ్స్, క్రిటికల్ నీడ్స్ వెతుకుతున్నాడు. కుటుంబాల మీద ఆధారపడుతున్నాను. భద్రత కోసం నువ్వు కుటుంబం మీద ఆధారపడుతున్నావు, విలువ కోసం నువ్వు కుటుంబం మీద ఆధారపడుతున్నావు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు పిల్లలు ఎలా అయిపోయారంటే, ఈ మోడర్న్ జనరేషన్ ఎలా అయిపోయారంటే, వాస్తవం చెప్పాలంటే స్వతంత్రం వస్తే ఎవరు ఉండరు ఇళ్ళల్లో. వాస్తవం చెప్పాలంటే మరి ఎందుకు ఉంటున్నారంటే ఏజ్ రాలే ఇంకా, అందుకే భద్రత కోసమే ఉంటున్నారు ఎవరైనా. భద్రతనే, ఏదో భద్రత నీకుంది, భద్రత కోసమే తల్లిదండ్రులు పిల్లలతో ఉండడం, తల్లిదండ్రులు పిల్లలతో ఉండడం. పిల్లలు అప్పుడప్పుడు తల్లిదండ్రులు గౌరవించారు, కోపం ఉంటుంది వాళ్ళకి, బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది స్వేచ్ఛ ఇవ్వకపోతే, ఫోన్లు వాడొద్దని చెప్తే, టైం డిసిప్లిన్ పెడితే వాళ్ళకి నచ్చదు, చదువుకోమంటే నచ్చదు. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పారిపోవాలనిపిస్తుంది. కానీ ఎప్పుడు దాకా పారిపోరు? భద్రత, వాళ్ళకు ఒక సెక్యూరిటీ వచ్చేంత వరకు పారిపోరు. వాళ్ళకు భద్రత ఏర్పడింది, ఆర్థిక భద్రత దొరికిందంటే చూడండి తల్లిదండ్రులు పట్టించుకోరు. తెలుసా మీకు, ఇదే జరుగుతుంది, అంతకుమించి ఏం లేదు. మానవ జీవితం అంతా దీని చుట్టే జరుగుతుంది. అందుకే ప్రజల మీద నువ్వు డిపెండ్ అవుతున్నావు భద్రత కోసం, విలువ కోసం. అవునా? నన్ను విలువ అంటాడు భర్త, నాకు ఎక్కడైనా విలువ లేదు కనీసం. అంటే ఒకవేళ చిన్నప్పటి నుండి ఒక పురుషుడు విలువ లేకుండా పెరిగాడు అనుకో, పెళ్ళైన తర్వాత భార్య మీద బాగా డిపెండ్ అవుతాడు, బాగా డిమాండ్ చేస్తాడు విలువని. అక్కడ గౌరవం లేదంటే తట్టుకోలేడు ఇక. నాకు ప్రపంచంలో ఎవరు విలువ ఇవ్వకపోయినా నువ్వు ఒకదాని వల్ల నాకు విలువ ఇవ్వాలని కోరుకుంటాడు. ఒక స్త్రీ ఒకవేళ బీదరికంలో పెరిగి పెళ్ళి చేసుకుంది అనుకో, భద్రత కోరుకుంటుంది. భర్త నాకు అన్ని సౌకర్యాలు ఇవ్వాలని కోరుకుంటుంది, నాకు కావాల్సినంత బంగారం ఇవ్వాలి, స్థలాలు ఇవ్వాలి. ఎందుకంటే ఆమె అలాగే పెరుగుతుంది, థాట్ ప్రాసెస్ అలాగే ఉంటుంది. ఇలా గొడవలు అయితేనే ఉంటాయి ఇప్పుడు. అందుకే వీటి విషయంలోనే తల్లిదండ్రులకు పిల్లలకు గొడవలు అయ్యేది అక్కడే, భార్యాభర్తల మధ్యలో గొడవలు ఇక్కడే, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో గొడవలు అయ్యేది అక్కడ, ఇరుగు పొరుగు వారి మధ్యలో మనం కొట్లాడేది కూడా ఇక్కడే. అవునా కాదని చెప్పండి? ప్రజల మీద మనం డిపెండ్ అవుతున్నాం. ఎక్కడ వెతుకుతున్నాం ఇవన్నీ? ఎక్కడ కోల్పోయి ఎక్కడ వెతుకుతున్నాం? కోల్పోయిన దేవుని దగ్గర, వెతుకుతుంది మనుషుల దగ్గర. అవునా? రూట్ కాజ్ దగ్గర రావట్లే, అసలైనటువంటి మూలం దగ్గరికి రావట్లే మనం. పోయింది ఎక్కడ? దేవునితో సంబంధం కోల్పోయేవారని సమస్యలు వచ్చినాయి. దాన్ని ఒక్కదాన్ని రిస్టోర్ చేసుకుంటే మిగతా సెట్ అయితే అనేటువంటి సెన్స్, జ్ఞానం, తెలివి, బుద్ధి ఈరోజు చాలా మందికి లేదు. అసలు ఇది నేర్పించబడట్లేదు సంఘాల్లో. అసలు ఈ విషయాలు ఎవరు చెప్తున్నా లేకపోతే చెప్పిన వారిని బట్టి ప్రభునామానికి స్తుతి కలుగును గాక. అంటే నేను గొప్ప అని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్, ఐ డోంట్, అంటే నాకు ఆ ఫీలింగ్ లేదు. ఐ నో మై సెల్ఫ్ వెరీ వెల్. నేను ఎవరో నాకు బాగా తెలుసు, ఎక్కడ నుండి వచ్చానో తెలుసు, దేవుని కృప ఎంత అనుభవిస్తున్నానో తెలుసు. నాలాంటి వాడు అసలు దేవుడు పట్టుకోవడమే గొప్ప విషయం. ఇంకా ఏముంటుంది గర్వించడానికి? ఏం లేదు. ఆయన తెలుసుకున్నాను అతిశయం తప్పించి ఇంకేం లేదు. సో నాకు పరిస్థితి అర్థమైంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఇవన్నీ లోతుగా మీకు అందించాలని ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, మనిషి మారిపోయాడు అంటే మనుషులు ఎక్కడ వెతుకుతున్నాడు? రెండోది ప్లేసెస్, పిలిగ్రిమ్స్, యాత్రలు చేయడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, ప్రదేశాలు సందర్శించడం. క్రైస్తవులు కూడా మేము తీసుకోలేదు దీంట్లో. చాలా ఉన్నాయి, క్రైస్తవులు కూడా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మెదక్ ఉంది, గుణదల ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి. క్రైస్తవులు కూడా ఇష్టమే పుణ్యక్షేత్రాలు చేయడం, దర్శనాలు, దర్శించడం. ఈ మధ్యలో ఇంకొకటి ఏదో కరుణాపురం, అక్కడ బాగానే దర్శనాలు పెట్టుకుంటున్నారు. కొంతమంది కుక్కడపల్లిని కూడా దర్శిస్తున్నారని తెలిసింది. ఇది పెద్ద అంటే ఎందుకోసం? విలువ కోసమా? అంతే కదా. అక్కడ ఫోటో పెట్టుకొని అబ్బా నేను ఇక్కడ దిగాను, విలువ, భద్రత అంటే ఫీలింగ్ అంటే ఏమో వాల్యూ కోసమే కదా. మానవుడు ఎక్కడ వెతుకుతున్నాడు? రాంగ్ ప్లేసెస్లో వెతుకుతున్నాడు. ప్లేసెస్, స్థలాల చుట్టూ తిరుగుతున్నాడు. నేను ఆ స్థలానికి వెళ్ళాను, ఈ స్థలానికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, గొప్పగా ఫీల్ అవుతున్నాడు. అసలు దేవుడైతే యెరూషలేము మందిరాన్ని పట్టించుకోలే. అవునా? యేసుప్రభు అయితే దానికే విలువలే. మనం అయితే దానికంటే గొప్పది ఏముంటుంది చెప్పండి? యెరూషలేము ఒక స్థలాలకు విలువిస్తే యెరూషలేము మందిరం కంటే గొప్పది ఎక్కడ ఉండదు ప్రపంచం. అవునా? బైబిల్ ప్రకారంగా చూస్తే యెరూషలేము మందిరం కంటే విలువైనది ఏముంటుంది ప్రపంచంలో? ఉండదు. దానికే యేసుప్రభు అంత పట్టించుకోవాలి. విలువ లేదంటే మీన్స్ దాన్ని పట్టించుకోలేదు, కూలుతుందని తెలుసు ఆయనకు, అవన్నీ తెలుసు. విలువ లేదంటే వేరే సందర్భంలో అర్థం చేసుకోవద్దు మళ్ళీ. అక్కడ కూడా మనుషులకే విలువ ఇచ్చాడు ఆయన. రూకలు వీళ్ళందరినీ తరుముతున్నప్పుడు అది వాళ్ళ కోసం ఇవ్వబడిన ప్రదేశాన్ని వ్యాపార స్థలంగా మార్చినందుకే ఆయన మనుషుల గురించే చింతించాడు అక్కడ ఒకడు, ప్లేస్ గురించి కాదు. చూడండి, ప్లేసెస్
అందుకే కదా మనం అప్పుడప్పుడు ఈవెన్ పుణ్యక్షేత్రాలు కుదరపోతే పిక్నిక్స్ అప్పుడప్పుడు, అవునా, విహారయాత్రలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదో రకంగా సంతృప్తి చెందడానికి. అఫ్ కోర్స్ నేను ఇవి తప్పని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు, విహారయాత్రలు తప్పని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ మానవునికి ఈ వెలితి ఏర్పడడం ద్వారా, ఈ కొరతలు ఏర్పడడం ద్వారా, ఈ అవసరతలు ఏర్పడడం ద్వారా మానవుడు ఏమైపోయాడంటే ఏదో రకంగా దాన్ని రిస్టోర్ చేసుకోవాలని రాంగ్ ప్లేస్లలో ప్రయత్నం చేస్తున్నాడని మాత్రమే నేను చెప్తున్నాను. మూడోది పొజిషన్స్, హోదా, పలుకుబడి కోసం పాకులాట. నేను ఈ పొజిషన్లో ఉంటే నాకు విలువ వస్తుంది, ఈ పొజిషన్లో నాకు భద్రత ఉంటుంది, ఈ పొజిషన్లో ఉంటే నాకు అది కావాలి. అందుకే హోదా కోసం పలుకుబడి కోసం కొట్లాడతారు. ఇంట్లో హోదా కావాలి, సంఘంలో హోదాలు కావాలి, అవునా, కొట్లాడుకుంటారు. ఇవన్నీ సంఘంలో కూడా హోదాల కోసం. హోదా లేకపోతే విలువ లేదనుకుంటాడు, నాకు ఒక స్థానం లేకపోతే విలువ లేదనుకుంటాడు. అందుకే స్థానం కావాలి. భర్త ఒక స్థానం కోసం కొట్లాడితే ఇంట్లోనే భార్య మరొక నాకు కూడా స్థానం కావాలని భార్య కొట్లాడుతుంటారు. అందుకే మనిషి విలువ కోసం తప్పించిపోతున్నాడు. పిచ్చి మనిషికి విలువ అంటే తెలుసా? పిచ్చి మనిషికి విలువ అంటే క్రేజీ అనమాట. పిచ్చోడైపోతాడు విలువ లేకపోతే, తట్టుకోలేడు. విలువనో భద్రత కావాలి మొత్తానికైతే. ఏదో ఒక దాని మీద పిచ్చి ఎక్కువ ఉంటుంది. కొందరికి రెండింటి మీద ఉంటుంది, కొంతమందికి ఒకదాని మీద ఎక్కువ ఉంటుంది, ఒకదాని మీద తక్కువ ఉండవచ్చు. కొంతమందికి భద్రత పిచ్చి, భద్రత లేకపోతే తట్టుకోలేరు. నాకు అది కావాలి, ఇది కావాలి అంటే బ్యాంక్ నుండి ఇది ఉండాలి, అది ఉండాలి, అది ఉండాలి, ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది అనుకుంటారు, భద్రత ఉంటుంది అనుకుంటారు, విలువ అంటారు. ఎందుకు ఇవన్నీ? విలువ భద్రత కోసమే. మీరు చూడండి, అక్కడ జరిగిందే ఇక్కడ. పొజిషన్స్, పలుకుబడి, హోదా కావాలి, పలుకుబడి కావాలి. ఏదో రకంగా నువ్వు ట్రై చేయట్లేదా? కావాలని చెక్ చేసుకో, నీ మనసు లోపల ఎక్కడో లేదా ప్రాపర్టీస్, ఆస్తిపాస్తులు కావాలా. అందుకే చిన్న చిన్న వాటి కోసం కొట్లాడుకుంటాం, చస్తాం మనం. ఉమ్, పొలం గట్ల దగ్గర కూడా చిన్న ఆ, సెంట్ భూమి అంటే చిన్న సెంట్ అంటున్నా, చిన్న ఆ, అడుగు జాగు కోసం, అరడుగు జాగు కోసం కొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, రక్తాలు గారేటట్టు. మా కళ్ళారా కొన్ని చూసాం మా బంధువులలో. మనిషి ప్రాపర్టీస్, ఆస్తి కావాలి, అంతస్తు కావాలా. లాస్ట్ టైం ఒకరు వచ్చారు, దానికోసమే ప్రాకులాడు. అంటే మనిషికి చూడండి, ఆస్తిపాస్తులు, ఇది ఉంటేనే నాకు విలువ, ఇది ఉంటేనే నాకు భద్రత, అంటే నాకు దేవుడు అన్నిటికంటే ముఖ్యం, ఇవి ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు అనేటువంటి భావజాలం చాలా మందిలో డెవలప్ కాలేదు. ఫస్ట్ ఇది కావాలి, దీనికోసం కొట్లాడుతూ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఉన్న జీవితాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని, అంటే సమాధానాన్ని కోల్పోతున్నారు వీటి కోసం. అసలు ఏం కావాలా? ఆస్తిపాస్తులు కూడగట్టుకోవడం కోసం ప్రాకులాడుతూనే ఉన్నారు. ఏదో రకంగా అంటే ఏదో ఒకటి దీనిలో నువ్వు ఏదో ఒక దానిలో ఇరుక్కుపోయి ఉంటావు వాస్తవం చెప్పాలంటే. తర్వాత ప్రాస్పారిటీ. అందుకే ఈరోజు ఎందుకు క్రైస్తవ సంఘం పాడైపోయింది తెలుసా? సంపద కోసం, ధనం కోసం ఆరాటపడే క్రైస్తవులు ఉన్నారు కాబట్టి ప్రాస్పారిటీ బోధకులు పెట్టరైపోతున్నారు. ప్రాస్పారిటీ బోధకులు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఉంటే చాలు, జనాలు గుమిగూడిపోతారు. సత్యం చెప్తా అంటే ఎవరు రారు. అందుకే సంపద, ధనం ప్రజలని వెంటాడేలా చేస్తుంది. రా, నువ్వు యేసుప్రభుని అనుకుంటే నీకు సుఖం వస్తుంది, నీకు ఆశీర్వాదాలు వస్తాయంటే జనాలు ఎగబడతారు. కానీ బైబిల్ ఎక్కడ కూడా ఆ మాట ఇవ్వలేదు, యేసుప్రభుని అనుకుంటే నీకు ఆశీర్వాదాలు వస్తాయని చెప్పలేదు. ఉన్నాయి అమ్ముకోమని చెప్తాడు, వదులుకోవాల్సి వస్తుందని చెప్పాడు. చూడండి, రివర్స్లో మాట్లాడితే చూడండి ఎంతమంది జనాలు వాక్య విరుద్ధంగా మాట్లాడితే. అందుకే ప్రాస్పారిటీ వర్కౌట్ అయింది ఈరోజు. వర్కౌట్ అవడానికి కారణం అదే, దుష్టుడు చేసిన పెద్ద ప్రయోగం, పన్నాగం. లేదంటే ఫిజికల్ వ్యసనాలు. మనిషి ఏం చేస్తాడనంటే ఇక సిగరెట్, మందు, గుట్కా, ఈరోజు డ్రగ్స్ రకరకాలు వచ్చేసినాయి కదా, సినిమాలు అన్నీ. అంటే ఏమైతే ఫిజికల్ వ్యసనాలకు అలవాటు పడిపోయాడు, సిగరెట్, మందు, గుట్కా. ఎందుకు? మనిషికి విలువ లేదనుకో ఇంట్లో ఏం చేస్తాడంటే సిగరెట్ తాగుతాడు. ఇక నాకు ఇక్కడ ఇంట్లో లేదు, మందు అలవాటు చేసుకుంటాడు, గుట్కాలు అలవాటు చేసుకుంటాడు. నాకు ఇంట్లో విలువ లేదు, భద్రత లేదు అనుకున్నాడు, ఏం చేస్తాడు అంటే పురుషులు అయినా ఎవరైనా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ లేదు, వాళ్ళకి కావాల్సింది ఏదో దొరకలేదు, కొరత. అవునా? మనిషికి ఏదో కొరత ఉంది కాబట్టి వీటికి అలవాటు పడిపోతున్నాడు. లేకపోతే కొరత ఉండి అన్ని సమృద్ధిగా అన్ని మనకు ఆయన సంతృప్తిగా ఉండి ఇవన్నీ ఎందుకు చేస్తాడు? లేదు, ఎవడు చేయలేడు అలాగా. నిజమైన సంతోషం, నిజమైన సమాధానం అనుభవించేవాడు ఇలా వ్యసనాలకు అలవాటు పడడు. నిజంగా చెప్తున్నా, నేను ప్రభులోకి రాకముందు నేను కూడా ఈ అనుభవం నుంచి వచ్చిన కూడా చెప్తున్నా. ఏమనుకుంటాం? కొంచెం మనసు డల్ అయిపోయింది అనుకో, కొద్దిగా ఏదైనా ఇబ్బంది అనిపించింది అనుకో, వెంటనే అరే సిగరెట్ తాగుదాం పారా, అట్లా మనశ్శాంతి కోసం సిగరెట్ దా. ఏమైతే రెండు రెండు నిమిషాల్లో సిగరెట్ అయిపోతుంది. ఫీలింగ్ ఏముండదు, అంటే 2 నిమిషాలు మరొకటి తాగితే బాగుండు అనిపిస్తుంది. మందు అంతే, ఒక 4 గంటలు మత్తు, ఒక హాఫ్ డే మత్తు దిగిన తర్వాత మళ్ళీ తాగితే బాగుండు అనిపిస్తుంది. మనిషి అంతే అంతే, అంతమించి ఏం లేదు. ఒక సినిమా 2 గంటలు మర్చిపోతాం. అదే సినిమా చూసినంతసేపు మన సమస్యలు, కష్టాలు, అన్ని బాధలు మర్చిపోతాం అంతే. సినిమా అయిపోయినా అన్ని గుర్తొస్తే మళ్ళీ శూన్యమే. ఇవి జస్ట్
ఏం చేస్తున్నాం అంటే వీటితో ఆ ఎంటిని ఫిల్ చేసుకోవాలని, అవసరతను ఫిల్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఆ ఎంప్టీనెస్ని వీటితో ఏమంటారు నింపుకోవాలని చూస్తున్నాడు, కానీ నింపబడట్లా. అందుకే ఎన్ని దాయినా సాటిస్ఫై ఉండదు, ఎంతమంది దాయినా సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎన్ని మాదక ద్రవ్యాలు అది చేసిన సాటిస్ఫాక్షన్ ఉండదు, సంతృప్తి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అంటే మానవునికి కావాల్సిన అత్యద్భుతమైనటువంటి అవసరం, క్రిటికల్ అండ్ క్రూషియల్ నీడ్స్ ఎప్పటికీ మీట్ కాలేకపోతున్నాడు. చూడండి, అక్కడ విలువ భద్రత, ఇక్కడ క్రిటికల్ నీడ్స్ అండ్ క్రూషియల్ నీడ్. చూడండి, ఇక్కడ మూడు మూడు అవసరాలు, కనీస అవసరతలు, కష్టతరమైన అవసరాలు, క్లిష్టమైన అవసరాలు, క్యాజువల్, క్రిటికల్, సో క్రూషియల్. అక్కడేమో విలువ భద్రత. అందుకే ఆ సిగ్నిఫికెన్స్ ఏమైందంటే వీటి కోసమే. ఇక నువ్వు ఎందుకు సిగరెట్ అవుతున్నావు అంటే మనశ్శాంతి కోసం. ఎందుకు అది చేస్తున్నావు? ఇక తృప్తి కోసం, అంటే భద్రత కోసం, విలువ కోసం, లేకపోతే ఏదో నా కొరత ఉంది, ఆ కొరతను నేను తీర్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాను అంతే. అంతకు మించి ఏం లేదు మానవుని జీవితం. ట్రై చేస్తూనే ఉన్నాడు ఇంకా. ఈ ఈ ప్రయాస, ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇంకా మానవ జాతిని చూడండి, ఎవరిని అడగండి ఎందుకోసం అంటే ఆనందం, ఎందుకోసం సంతోషం, ఎందుకంటే నీకు లేదు. ఎక్కడ వెతుకుతున్నావు? ఎక్కడో దగ్గర వెతుకుతున్నావు నువ్వు అనవసరంగా, అంటే ఆ రాంగ్ ప్లేస్లో వెతుకుతున్నావు. ఇవి కాకపోతే మనిషికి ఏం కావాలి? పవర్ కావాలి, అధికారం. అందుకే అధికార ద్రాహం కోసం కొట్లాడుతూ ఉంటాడు. ఫ్యామిలీలో, ఆఫీస్లో, సంఘంలో అధికారం కావాలి నాకు. అధికారం ఉంటేనే భర్త, నాకు అధికారం కావాలంటే భార్య లేదు నా అంతా అది నాకే అధికారం కావాలంటే. ఇంట్లో అత్త కోడల మధ్యలో ఇదే సవాల్. అధికారం మొత్తం నా చేతిలో ఉండాలని అత్త అనుకుంటే, కోడలు మొత్తం నా చేతిలో ఉండాలని కోడలు అనుకుంటా. అందుకే తొందరగా విడిపోతారు, కలిసి ఉండలేరు. అందుకే ఉమ్మడి కుటుంబాలు లేవు ఈరోజు. స్వేచ్ఛ కావాలా అసలు. అందుకే ఉమ్మడి కుటుంబాలు ఇష్టపడకపోవడానికి ఇదో కారణం. పవర్ నా చేతిలో ఉండాలి, నా చేతిలో ఉండాలి. అత్త అనుకుంటే అది నా చేతిలో ఉన్న కూడదు. మధ్యలో ఆడపడుచులు ఉంటే మొత్తం పెత్తనం నాదే ఉండాలని ఆడపడుచు అనుకుంటే చస్తున్నారు ఒక్కొక్కరిని కొట్టుకొని. జీవితంలో సంతోషం లేకుండా, సంతృప్తి లేకుండా, సమాధానం లేకుండా ఈ 7 విషయాల్లో మనిషి వెంపర్లాడుతున్నాడు. వీటేనకాల పరిగెడుతున్నాడు. ఇదే కావాలా, ఇదే కావాలి, ఇదే కావాలా, వెంపర్లాడుతున్నాడు, పరిగెడుతున్నాడు, చచ్చిపోతున్నాడు వీటి కోసం. ఎందుకో తెలుసా? నీ అసలు ప్రాబ్లం ఇవి కానే కాదు. నీ అసలు ప్రాబ్లం దేవునితో సంబంధం కోల్పోయావు. అందుకే నీకు భద్రత కోల్పోయావు. అందుకే నువ్వు విలువ కోల్పోయావు. అందుకే నువ్వు గురి కోల్పోయావు. దేవుని లోపల ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు. వాస్తవం చెప్పాలి, ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అవి అంత పెద్ద ఇంపార్టెంట్ అనిపించదు. ఈరోజు నీకు ఇవి ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి అంటే నువ్వు ఎక్కడో దిగజారిపోయావు, ఎక్కడో నువ్వు దూరం అయిపోయినావు, దేవునికి చాలా ఎడమైపోయినావు నువ్వు. అందుకే ఈరోజు నీకు ఈ స్ట్రగుల్స్. అందుకే నువ్వు ఏదో రకంగా డబ్బు సంపాదించుకొని నిన్ను నిరూపించుకోవాలా. అది అడ్డదారా మంచిదారా నీకు అవసరం లేదు. ఎలాగని అధికారం నిరూపించుకోవాలి. భార్యను కొట్టి నేను సంతోషపెట్టుకోవాలి, భార్యను అధికారం చెలాయించి నిన్ను ఆనందింపజేసుకోవాలి. ఎందుకు నువ్వు కొడుతున్నావు? ఎందుకంటే నీకు ఆ అధికారం కావాలి, పవర్ కావాలి. నీ భద్రత, నీ విలువ కోసం నువ్వు పవర్ని మిస్యూజ్ చేస్తున్నావు. భర్త అనేటువంటి పవర్ని నీ విలువ కోసం ఏం చేస్తున్నావు అంటే హింసకు గురి చేస్తున్నావు నీ భార్యను. అంతే కదా? అంతకుమించి ఏం చేస్తున్నాం మనం? అంతకుమించి ఏం చేయలేం. మన స్వభావం అది, మన నేచర్. దిగజారిపోయినటువంటి స్థితి మనది. అందుకే కొట్లాడుకుంటున్నాం. అందుకే ప్రేమలు లేవు, అనురాగాలు, ఆప్యాయతలు, దేవుడిచ్చేటువంటి ఆధ్యాత్మిక లక్షణాలు కోల్పోయాం. ఎందుకంటే దేవునితో సంబంధం పోతే ఇవే ఉంటాయి, అంతకుమించి ఏం కనిపించవు. కావాలంటే చెక్ చేసుకోండి. మీకు తెలియందా? మీ జీవితాలు నాకంటే ఎక్కువ మీకు తెలుసు. మీ గురించి నాకు కూడా కొంత తెలుసు. ఒకసారి చూసుకోండి, అద్దం ముందు నిలబడి మీరు ఎలా ఉన్నారు మీకు తెలిసిపోతుంది. అందుకే నేను ఎక్కువ చూసుకుంటాను, నన్ను నేను ఎక్కువ పరిశీలన చేసుకుంటాను. నాకు మార్పు, అందుకే నేను ఇష్టపడతాను. మారాలి క్రీస్తు కొరకు, దేవుని కొరకు మనం మారాల్సినటువంటి అవసరం. తెలుసా ఈరోజు నీకు ఎవరు కావాలో? ఫైనల్గా నేను 2 మాటలు చెప్పి నేను ఇక్కడ ఈరోజు వరకు ముగిస్తాను. చివరిగా ఫిలాసఫీ దగ్గరికి వెళ్తున్నాడు మానవుడు. ఫిలాసఫీ ఏమంటాడు అంటే వేదాంత దూరం మాట్లాడతాడు అనమాట. అంత వేస్ట్ అండి, జీవితం ఏం లేదు. ఏదో అనుకున్నాను, పెళ్ళైతే అంత ఏదో మారిపోతుంది అనుకున్నాను, కానీ పెళ్ళైన తర్వాత ఏం మారిపోలే, ఇంకా దిగజారిపోయానండి అని భర్త అనుకుంటాడు, భార్య అట్లనే అంటది. ఏదో అనుకున్నానండి, పెద్ద చదువులు చదివి ఏదో చేస్తే ఏదో అవుతుంది అనుకున్నాను, ఏం కాలే. ఇదే చెప్తున్నమాట ఎవరు? ఐటీలో పెద్ద పెద్ద ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు కూడా చెప్పిన వాళ్ళు, ఏదో సాధిస్తే ఏమో అవుతుంది అనుకున్నా, ఏం కాలే. మన ఒక సినిమా ఏముంటుందండి? ఏముండదు. సినిమా స్టార్ అంటే పెద్దగా ఏముంటుంది? ఏదో పెద్ద పేరు వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ స్వేచ్ఛ ఉండదు, ఏది ఉండదు లైఫ్లో. అసలు నిజమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. చూడండి ఎంతమంది తెలుసా ఇలాగా వేదాంత ధోరణే మాట్లాడతారు చాలామంది ఫిలాసఫర్. అన్నీ అనుభవిస్తారు. అంత అనుభవిన తర్వాత ఏమైందిరా అంటే ఏం లేదు. ఏం లేదు, అంత వట్టిదే. ఈ లోకం మాయ అంటాడు, అన్ని మాయ అంటాడు.
ఆ, ఈ రిలేషన్షిప్స్ అంత అవసరం లేదంటాడు. అప్పుడు అంతా ఒక అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నువ్వు అనుకుంటలేవా, నేను పెళ్లి చేసుకోకపోతే బాగుండు, లేకపోతే ఇది చేయకపోతే బాగుండు, అది చేయకపోతే బాగుండు. ఎందుకు వస్తున్నాయి ఇన్ని రకాల ఆలోచనలు, ఎందుకు వస్తున్నాయి? ఫిలాసఫీ మాట్లాడుతున్నావు ఫైనల్గా. అంతే, అంతకుమించి ఏం చేయలేవు నువ్వు. మానవుడు అంతకుమించి ఏం చేయలేడు, ఫైనల్గా ఫిలాసఫీ మాట్లాడతాడు. లేదు అని అంటే ఇక ఆ, సన్యాసి అవడమో, బాబా అవడమో, లేకపోతే ఉం, హిమాలయాలకు వెళ్ళడం, లేకపోతే ఎక్కడికో వెళ్ళడం, ఏదో రకం అంటే ఇంకా సేవ పేరు మీద ఏదో ఏదో చేయడం చేస్తూ ఉంటాడు ఇక. ఎందుకంటే అయితే అటు వెళ్తాడు, లేకపోతే ఇటు ఎక్స్ట్రీమ్ వెళ్తాడు అంతే. ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే విలువ కోసం, భద్రత కోసం బాబాలు అవుతారు, వెళ్తే పాస్టర్లు అవుతారు, వెళ్తే డబ్బు సంపాదించుకొని విలువను సంపాదించుకోవాలని చూస్తారు. లేదు అంటే మొత్తానికి వదిలేసి ఇంకేదో జీవితాన్ని వెతుకోవాలని చూస్తారు. ఫైనల్గా మాత్రం ఫిలాసఫీ మాట్లాడతారు ఏ మానవుడైనా. పిల్లలు కూడా మాట్లాడుతున్నారు, ఏముంది ఫిలాసఫీ అంతే వచ్చేసింది ఆటోమేటిక్గా. తెలుసా నీకు ఎవరు కావాలో? అసలు ఈ సమస్య ఏంటో తెలుసా? లాస్ట్ ఆన్సర్, ప్రిన్స్ ఆఫ్ పీస్. నీ అన్వేషణ ముగింపు సమాధానాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు. నీకు కావాల్సిన ప్రిన్స్ ఆఫ్ పీస్ కావాలా? నీ హృదయంలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకుంటే ఈ సమస్యలన్నీ చెక్ పెట్టవచ్చు. ఇదే ఇదే నీకు కొరతగా ఉంది, ఇదే నీకు కావాల్సింది. నీ హృదయంలో ప్రభును ప్రతిష్ఠించుకుంటే పై అన్నిటికి నువ్వు చెక్ పెడతావు. పై దగ్గర నువ్వు వెతుకోవు, తెలుసు నీకు ఇక్కడ ఏమి ఉండదని తెలుసు. అవి ఎంతవరకు మేనేజ్ చేయాలి అంతవరకే చేస్తావు. నువ్వు వాటి మీద డిపెండ్ అవ్వవు, క్రీస్తు మీద డిపెండ్ అవుతావు, దేవుని మీద ఆధారపడతావు. హృదయంలో ప్రభును ప్రతిష్ఠించుకుంటావు, తెలుస్తుంది నీకు. అప్పుడు అర్థమవుతుంది నిజమైన సంతృప్తి, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం కేవలం దేవుడి వలన నీకు దొరుకుతాయి అని అర్థమవుతుంది. అవి మనుషుల వల్ల దొరకవని నీకు అర్థమవుతుంది. నిజమైన సంతృప్తి, నిజమైన సంతోషం, నిజమైనటువంటి సమాధానం దేవుడు తప్పించి నీకు ఎవరు ఇవ్వలేని అర్థమవుతుంది. ఎందుకంటే నీకు కావాల్సినవే. నువ్వు వాటిని వేరే వేరే వాటి చేత ఫిల్ చేసుకోవాలని చూస్తున్నావు. నీ క్రూషియల్ నీడ్ని, నీ ఆధ్యాత్మిక అవసరతలను కేవలం యేసుక్రీస్తు మాత్రమే తీరుస్తాడు. క్రీస్తు లేకపోతే, దేవుడు లేకపోతే నువ్వు ఇంకా ఎంటీగానే ఉంటావు. నువ్వు క్రీస్తులో ఉండి కూడా ఎంటీగా ఉంటున్నావు అంటే ఇంకా నేను ప్రభుగా నీ హృదయంలో పూర్తిగా ప్రతిష్ఠించుకోలేదని అర్థం చేసుకో. ఉం? ఉహుం. అందుకే జవాబు లేదా పరిష్కారం. పై మూడు అవసరతల కోసం ఇతరులపై ఆధారపడుతూ దేవుని తృణీకరించడం మంచిది కాదు. ఉం? తప్పుడు నమ్మకాలు ప్రజలపైన, ఆస్తిపాస్తులపైన, అంతస్తులపైన, అధికారం పైన, అహం పైన ఆధారపడడం మొదటిదైతే అవి దొరకనప్పుడు ప్రజల్ని, పరిస్థితులను తప్పుపట్టడం, నిందించడం రెండోది. మానవుడు అంతమించి ఏం చేయలేడండి. ఫస్ట్ ఇవన్నిటి మీద మనిషి ఆధారపడతాడు. అవి దొరకనప్పుడు ఏం చేస్తాడంటే నిందిస్తాడు. వీడు చేయబట్టి నేను ఎదగలే, ఆయన చేయబట్టి ఎదగలే, నాకు మంచి అత్తమామలు దొరికి నాకు సపోర్ట్ ఇస్తే నేను గొప్ప ధనవంతున్నా ఏమని, నా భార్య సహకారం దొరికితే నేను ఇంత ఇలా అయ్యేటోని, నా భర్త సహకారం దొరికితే నేను పెద్ద ఇదైపోయేది, అదైపోయి ఇవే ఇక మన తల్లిదండ్రులు మంచిగా నా డబ్బులున్న తల్లిదండ్రుల కుటుంబంలో పుడితే నాకు ఇదయ్యేది, నేను పేద కుటుంబంలో పుట్టినా కాబట్టి నేను ఇలా ఉన్నాను, లేకపోతే నాకు ఆ తల్లిదండ్రులు ఉంటే నేను పెద్ద చదువులు చదివాన్ని, ఇక ఇంతే ఇక. అయితే నువ్వు ఒకటి ఆశపడతావు, వాటి మీద ఆధారపడతావు, అవి దొరకనప్పుడు నీ చుట్టుపక్కల నీ తల్లిదండ్రులతో పాటు, నీ భార్య పిల్లలతో పాటు అందరిని నిందిస్తావు. ఈ దరిద్రం అంతే, ఈ కొడుకు పుట్టబోతే నాకు మంచిగా ఉండేది, లేకపోతే ఇదిగో ఈ పుట్టి ఈ ఈ రోగం తెచ్చుకోవడం ద్వారా నీకు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇగో మామ ఇలా ఉండడం ద్వారా నాకు ఈ సమస్యలు వచ్చినాయి, మామకు అసలు ఆ రోజు ఆ అనారోగ్య పరిస్థితి రాకపోతే నాకు అసలు కష్టాలే ఉండకపోతుంది. ఇట్లా మనిషి ఎంత నిందిస్తాడంటే ఇక మానవ జాతిని ఇంట్లో అందరూ నిందించుకుంటూ పోతాడు. ఇంతే, ఇంత మించి ఏం చేస్తాము? ఒకటి వాళ్ళ మీద ఆధారపడతావు, వాటి మీద ఆధారపడతావు, అవి దొరికినప్పుడు మనుషులను నిందిస్తావు, సమాజాన్ని నిందిస్తావు. ఇంతే మనిషి దిగజారుడుతనం అనమాట. ఇంతకంటే గొప్పది ఘోరమైనది ఏముంటది? ఇది టోటల్ మానవ జాతి గురించి మాట్లాడుతున్నాను నేను, మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. మనిషి పరిస్థితి ఇది. ఎలా అయిపోయాడో చెప్తున్నాను మానవుడు. ఆ? నీకు తెలుసా, నేను అద్భుతమైనటువంటి లెసన్ ఇక్కడ నేర్చుకున్నాను. ప్రజల్ని, ఆస్తిపాస్తులని, అంతస్తులని, అధికారాన్ని దేవుడి జీవితంలో అనుమతించేది పై మూడు అక్కర్లు కానీ, పై కొరతలు కానీ వారి మీద ఆధారపడి తీర్చుకోవడానికి కాదు. అవి కేవలం క్రీస్తు మాత్రమే తీర్చగలడు. దేవుడు మనల్ని పూర్తిగా క్రీస్తుపై ఆధారపడేలా సృష్టించాడు. అందుకే అన్నీ ఉన్నా నేను ఒక్కొక్కసారి ఎంటీలెస్గా అంటే ఒంటరిగా ఫీల్ అయ్యేది. అందుకే ఒంటరితనం ఎందుకు ఫీల్ అవుతుంది తెలుసా? క్రీస్తుంటే ఆ ఒంటరితనం పోతుంది. అంతే, అంతే డిఫరెంట్. మానవుని దేవుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా మానవం లోపల ఒంటరితనం మిగిలే ఉంటుంది. అంటిల్ అన్లెస్ యేసుక్రీస్తుని నీ హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకోనంత వరకు నువ్వు ఒంటరివాడవే. అందరున్న ఒంటరివాడు, అన్నీ ఉన్న ఒంటరివాడు. అన్నీ ఉంటాయి కానీ అవి నిన్ను సాటిస్ఫై చేయలేవు. అన్నీ ఉంటాయి, అందరూ ఉంటారు కానీ వాళ్ళు నిన్ను సంతృప్తి పరచలేరు. తెలుసా? దేవుడు ఇవన్నీ ఎందుకు ఇస్తాడో తెలుసా? అవన్నీ ఉన్నా కూడా నాకు ఇంకొక అవసరం ఉంది ప్రభా, ఇంకొక అవసరం ఉంది నీకు అర్థం కావడానికి. నేను ఇది అర్థం చేసుకున్నాను. దేవుడు ఎన్ని ఉన్నా కూడా నాకు ఒక అవసరం ఉందని నేర్పించాడు. అదేంటో తెలుసా? అరే నేను నీకు కావాల్సింది నేనే. దేవుడు అంటాడు, నేను నీకు కావాల్సింది నేనే, నేనే నీకు కొదవగా ఉన్నాను. నేనుంటే
నీకు ఏ కొదవ ఉండదు. నేనుంటే నీకు ఏ కొదవ ఉండదు. ఇది ఇక్కడికి రావాలి. అన్నీ ఉన్నా కూడా మానవుడు ఒంటరితనం ఫీల్ అవ్వడానికి కారణం అదే. అన్ని ఉండి కూడా ఒంటరివాడే మానవుడు. అంటిల్ అన్లెస్ దేవుడు లేనంత వరకు అనాథనే. దేవుడు లేని వాళ్ళందరూ అనాథలే అండి. కానీ దేవుడు కలిగి ఉండి కూడా ఇంకా అనాథగా బ్రతుకుతూనే ప్రమాదం. ఆ? ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్. కాబట్టి ఈ సత్యం అర్థం చేసుకున్న వ్యక్తి వ్యక్తులను పరిస్థితులను కానీ దేనిగా నిందించడు, మరి తప్పుపట్టడాన్ని దేవునిపై పూర్తిగా ఆధారపడతాడు. ఉదాహరణ మోషే, యోసేపు, యోబు, దావీదు, దానియేలు, పౌలు. ప్రపంచంలోకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏ మనిషిని వాళ్ళు నిందించలా. నువ్వు చేయబట్టే నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఎవరిని పాయింట్అవుట్ చేయలే. యోసేపు తన అన్నదమ్ములను నిందించలే, తన తండ్రిని నిందించలే, పోతిఫర్ని నిందించలే, పోతిఫర్ భార్యను నిందించలే, తనతో పాటు చెరసల అనుభవించినటువంటి ఆ దాసులు అంటే వారిని కూడా ఆయన పాయింట్అవుట్ చేయలే. మీరు చేయబట్టే నేను ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉన్నాను అనలే. యోబు ఎవరు నిందించలే, తన భార్యనేమనలేదు. ఎవరినేమనలేదు. దావీదు 12 సంవత్సరాలు తరవబడిన తర్వాత కూడా ఎవరినేమనలా. దానియేలు సింహంలో పడేసినందుకు ఏమనలేదు. పౌలు అన్ని శ్రమలు అనుభవించిన ఏ వ్యక్తి నిందించలే. వాళ్ళు చేయని పనులు మనం ఎందుకు చేస్తున్నామండి? మనం అందరిని నిందిస్తాం, అందరిని పాయింట్అవుట్ చేస్తాం. తెలుసా? ఎందుకు అనంటే నీకు అర్థం కాదు. అసలు విషయం నీకు అర్థమైతే ఈ పని చేయలేవు. నువ్వు దేవునిపై ఆధారపడకపోయినావు, దేవుని మీద ఆధారపడితే ఈ పని చేయలేవు. ఉం? ఈరోజు మనిషి ప్రాబ్లం అదే అండి. తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, అత్తగారిని అందరిని నిందించుకుంటూ నాకు ఇలా ఉంటే బాగుండు, లేకపోతే నా ఇంట్లో వీళ్ళు ఇంత గొప్ప చదువుకుంటే బాగుండు, నేను చదువులేదు, నేను అలా ఇలా ఇంకా నువ్వు అక్కడే ఆగిపోయినావు. అందుకే నీ పిల్లల గురించి కూడా సరిగా ఆలోచించలేకపోతున్నావు. ఎందుకంటే నీ గురించి నువ్వు సరిగా ఆలోచించలేని వ్యక్తివి. నీ పిల్లల గురించి ఏం ఆలోచిస్తావంటే ఏం భవిష్యత్తు ఇవ్వగలుగుతావు నీ పిల్లలకి? ఆ? ఏ మంచి భవిష్యత్తు ఇస్తావు? ఎందుకంటే ఫస్ట్ నీ అవసరం ఏంటో నీకు తెలవాలి కదా ఇవ్వడానికి. మనకున్నది ఒకే ఒక అవసరత, నిజమైనటువంటి అవసరత. ఫస్ట్ నీ ఆధ్యాత్మిక అవసరత తీర్చబడితే సో అన్నీ తీర్చబడతాయి. నేను చివరి మాట చెప్తాను. క్రూషియల్ నీడ్స్ మీట్ కాకపోతే ఏం చేస్తారు? మ్యానిపులేషన్ చేస్తాం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా నటిస్తాం. అందుకే మెప్పు కోసం, అవసరత కోసం ఉన్నది లేనట్లుగా నటిస్తాం. ప్రజల దగ్గర మెప్పు పొందాలని చూస్తాం. ఆస్తి లేకపోయినా నాకు చాలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అది మాది, ఇది మాది, మాకు చాలా ఉండే అని చెప్పుకుంటానికి ప్రయత్నం చేస్తాం. శాస్త్రులు, పరిచయులు, యూదా ఇస్కరియోతు వీళ్ళందరూ మ్యానిపులేషన్ చేసిన వాళ్ళే. డబ్బు కోసం, విలువ కోసం రకరకాల తప్పుడు పనులు చేసిన వాళ్ళే. వేషధారణ, మ్యానిపులేషన్ చేస్తాం. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కనబరుచుకోవడానికి మనిషి ప్రయాసపడతాడు. డిమాండింగ్ చేస్తాం, ఆశిస్తాం. ఇదిగో అధికారం కావాలి, నేను చెప్పినట్టు నా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని భర్త భార్యకు చెప్తాడు. డిమాండ్. ఇగో నీకు నేను మంచిగా ఉండాలంటే నాకు కావాల్సిన అన్ని తెచ్చిపెట్టని భార్య డిమాండ్. ఏదో ఒకటి చూపించి పొందుకోవడం పైవి. డిమాండ్ చేయడం, నాకు ఇది కావాలా, అది కావాలా. పిల్లలు తల్లిదండ్రులను డిమాండ్ చేస్తారు, తల్లిదండ్రులు పిల్లల్ని డిమాండ్ చేస్తారు. డిమాండ్. నువ్వు తెచ్చిపెట్టు అంటే పిల్లలు కూడా నాకు ఇది కావాలి అంతే, ఇవి కావాలంటే కావాలా. చిన్నప్పటి నుండే స్టార్ట్ అవుతుంది మ్యానిపులేషన్ లేదా డిమాండింగ్. నిజమైన ఆత్మీయ ఆహారం దేవుని వద్ద మాత్రమే దొరుకుతుంది. యెషయా 55:2 చెప్తాడు. సమృద్ధి జీవాన్ని మరెక్కడ వెతికినా దొరకదంటాడు. ఆహారం దానికోసం మీ రూకలు ఎలా ఇస్తారు? నిజమైన ఆహారం నా దగ్గర ఉంది, కొనుక్కోండి అంటాడు దేవుడు. ఎంత అద్భుతమైన పిలుపు చూడండి. ఎస్, నిజమైన ఆహారం అదే. ఇర్మియా 2:13 అందుకే అంటాడు, సమృద్ధి జీవాన్ని మరెక్కడ వెతికినా దొరకదు. మీరు బాగా నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకుంటున్నారు అంటాడు ఇర్మియాలో. నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకుంటున్నారు, చిల్లులు పడిన దాంట్లో అది చేస్తున్నారు. రా, నా దగ్గరికి రా, నేనే ఇస్తాను. ఏం అద్భుతమైనటువంటి సొల్యూషన్ అండి. ఎలా మిస్ అవుతాం చెప్పండి ఈ లైన్ని? అసలు దీన్ని ఎలా మిస్ అవ్వాలి? యేసుప్రభు కూడా ఎన్నిసార్లు ఎంత చెప్పాడండి యోహాను సువార్తలో? యేసు ఇచ్చిన నీళ్లు త్రాగినవాడు మరలతనమే దప్పికొనడు అన్నాడు. నేను ఇచ్చిన నీళ్ళు తాగినాడు మరలా ఎప్పుడు దప్పికొనడని యోహాను 4:14, 7:38. మీలోండే జీవ జలపు నదులు ప్రవహిస్తాయి. ఇది ఆధ్యాత్మిక అవసరత నీకు తీర్చబడాలా. నీ జీవితంలో అత్యంత కొరత ఏదైనా ఉందంటే క్రూషియల్ నీడ్, ఆధ్యాత్మిక అవసరత. దేవుడు కొరతగా ఉన్నాడు. ఇదే అనమాట స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇది ఎందుకు చెడిపోయింది అంటే ఇది ఎందుకే చెడిపోయింది. సమరస్తి చూడండి, అప్పటికి యేసుప్రభుతో మాట్లాడుతున్నప్పుడు అప్పటికి ఐదుగురు మార్చేసింది, 6వ అంతం ఉన్నది. 7వ వ్యక్తిగా యేసుప్రభు జీవితంలోకి ఎంటర్ కాగానే 7వ వ్యక్తి అంటే భర్త కాదు, ఆయన ఎంటర్ అయింది. అత్యద్భుతమైనటువంటి దైవ మానవునిగా తన జీవితంలోకి వచ్చాడు. ఒక ప్రవక్తగా, ఒక ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆమె ఆధ్యాత్మిక జీవితాన్ని పొందుకుందో, సంతృప్తి చెందింది. ఇంకా భర్తలు మార్చాల్సిన అవసరం సమరయ స్త్రీకి రాలా.
పాపాత్మరైన స్త్రీ క్షమించబడిన తర్వాత ఎప్పుడు తనకు పాపం చేయాల్సిన అవసరం రాల. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ క్షమించబడిన తర్వాత మళ్ళీ తనకు వ్యభిచారం చేయాల్సినటువంటి అవసరం రాల. అదే అనమాట యేసుక్రీస్తు చేసే అద్భుతం అది. ఒక్కసారైనా మన జీవితంలోకి వస్తే ఇంకా కొరత ఉండకూడదు. సంపూర్ణత అక్కడ ముగింపు పలకాలి. యాక్చువల్ చెప్పాలి అని అంటే మన నుంచి జీవ జలపు నదులు ప్రవహించి పక్కవారిని తాకాలి, పక్కవారిని అంటుకోవాలి, వాసన చెప్పాలి అంటే అది క్రైస్తవం అంటే, అది అద్భుతం. నీ ఆధ్యాత్మిక అవసరత తీర్చబడిందా? మరి అదే కదా యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేసింది. ఉం? హెచ్చరిక, మనిషి విలువ కోసం, భద్రత కోసం తప్పిస్తున్నాడు, విలపిస్తున్నాడు, కొట్టుకుంటున్నాడు, ఉవ్విళ్ళూరుతున్నాడు. అవసరత కోసం తక్కువ, విలువ కోసం ఎక్కువ. కానీ ప్రిన్స్ ఆఫ్ పీస్ అయిన ప్రభు మాత్రమే నీకు నిజమైనటువంటి విలువను ఇవ్వగలుగుతాడు. అందుకే ఈరోజు వెహికల్స్ కొన్నా, వస్తువులు కొన్నా విలువ కోసం, భద్రత కోసమే. విలువ కోసం ఎక్కువ, అవసరత కోసం తక్కువ. అవునా? వాళ్ళకి అది ఉంటే మనకి అది ఉండాలి. వాళ్ళు అది కొనుక్కున్నారని మనం అది కొనుక్కోవాలి. వాళ్ళు పెద్ద ఫోన్లు వాడుతున్నారని ఈరోజు మనం వాడాలి. తెలుసా మీకు? ఐఫోన్లు ఎక్కువ ఎవరు వాడుతారో తెలుసా? డబ్బునోడు కంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ వాడుతారు. తెలుసా మీకు ఐఫోన్లు వాడేది? విలువ అది లేదు కాబట్టి దానికోసం ప్రాకులాట అనమాట. అంటే చెప్తున్నాను, ఇట్లా ప్రతి వాడు విలువ కోసమే తప్పిస్తున్నాడు, కొట్టుకుంటున్నాడు విలువ కోసం, పిచ్చోడు అయిపోతున్నాడు, ఊళ్ళూరుతున్నాడు, అప్పు చేసి మరి చేస్తున్నాడు విలువ కోసం. మరి అప్పు ఉంటే విలువ ఉంటుందా అనేది ఆలోచించాడు అక్కడ. అక్కడ లాజిక్ పనిచేయదు మాత్రం. తెలుసా, మానవుడు తన యొక్క లాజిక్ మర్చిపోతున్నాడు, లాజిక్ కోల్పోకుండా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లలు విలువ కోసం చదివించాలి, గొప్ప కోసం చదివించాలి. లాజిక్ ఆలోచించాలి. మరి రేపేమన్నా అయితే ఏంటి పరిస్థితి? లాజిక్ లేదు. ఆ? అందుకే కదా ఈరోజు చాలా మంది ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఆధ్యాత్మికత కొరత ఏర్పడితే అన్నింటిలో కొరత ఉంటుందండి. ఇది సొల్యూషన్. అందుకే నేను ఫస్ట్ నుంచి డీల్ చేసుకుంటూ వస్తున్నాను. మూలకారం అండి ఆధ్యాత్మిక విభాగం. అందుకే ముందే డీల్ చేశాం. ముందు ఫిజికల్ నుంచి స్టార్ట్ చేయాలి. అందుకే 5వ పాఠం భాగం నుంచి స్టార్ట్ చేయాలి. మొదటి భాగం నుంచి నేను ప్రారంభించడం జరిగింది. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లాస్ట్ స్లైడ్. స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్. ఆధ్యాత్మిక విభాగం, దేవునితో సంబంధం, అది రిలేషన్షిప్ విత్ గాడ్కు సంబంధించింది. ఆరాధన జీవితం, అది వర్షిప్ లైఫ్ స్టైల్కి సంబంధించింది. నీ ఆధ్యాత్మిక జీవితం, ఆరాధన జీవితం దేవునితో కొనసాగించే లైఫ్ స్టైల్ సంబంధించింది. ప్రార్థన, ప్రేయర్ డిపెండెన్స్, నువ్వు దేవుని మీద ఆధారపడాలి ప్రార్థన ద్వారా. వాక్యంలో నిలిచుటకు సంబంధించింది. అబైడింగ్ ఇన్ ద వర్డ్, దేవుని వాక్యంలో నువ్వు నిలిచి ఉండాలా. పవిత్రత, హోలీనెస్ సంబంధించింది స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే. పరిశుద్ధాత్మ నాయకత్వం, లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్, ఆత్మచేత నడిపించబడే జీవితానికి సంబంధించింది. ఆత్మీయ ఫలములు, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్కి సంబంధించింది స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే. ఇది నీ నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం, ఇది నిజమైనటువంటి నీ జీవితం. ఇది క్రీస్తు నీకు ఇవ్వడానికి వచ్చాడు, దేవుడు నీకు ఇవ్వడానికి వచ్చాడు. నీ అసలైనటువంటి లోటును తీర్చడానికి ఆయన వచ్చాడు. ఇది నీ అసలైనటువంటి నీ క్రూషియల్ నీడ్ అంటే క్రీస్తే తీర్చగలుగుతాడు. ప్రపంచంలో ఎవరు తీర్చలేడు, దేవుడు తప్పించి నీ క్రూషియల్ నీడ్స్ని ఎవరు తీర్చలేడు. అస్తవ్యస్తమైనటువంటి మన సెక్యూరిటీని, మన సెల్ఫ్ వర్త్ని, మన సిగ్నిఫికెన్స్ను మార్చగలిగేది మళ్ళీ దేవుడే. అందుకే యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ మనకు విలువనిచ్చాడు. అందుకే నాకు అది చాలా ఇష్టం. సిలువే నా విలువ. పాపం చేత కోల్పోయినటువంటి నా విలువను యేసుక్రీస్తు తన సిలువ ద్వారా నాకు అనుగ్రహింపజేశాడు. అందుకే ఈరోజు సిలువే నా విలువ, అంతకుమించి నా విలువ లేదు. వేరే విలువ లేదు. నీకు ఎక్కడ విలువ లేదు. డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి వస్తుంది అనుకుంటే అది నిజమైన విలువ కాదు. సిలువను బట్టి వచ్చేదే. నీకు సిలువ ద్వారా వచ్చిందే నిజమైనటువంటి విలువ. భద్రత, క్రీస్తునందు నా భద్రత. ఇంకా నేను ప్రభునందున్నాను. ఎఫెసీ పత్రిక మీరు చదివితే 6వ అధ్యాయంలో 33 సార్లు పైగా క్రీస్తునందు, ప్రభునందు అనే మాటలు కనిపిస్తాయి. ఎందుకంటే అంతకంటే గొప్ప భద్రత క్రైస్తవునికి లేదు. నేను ప్రభునందు ఉన్నాను, ఇదే నా భద్రత. క్రీస్తునందు ఉన్నాను, ఇంతకు మించిన భద్రత నాకు లేదు. నా సిగ్నిఫికెన్స్ మార్చేశాడు దేవుడు. ఏదో చేయాలనుకున్నాను, ఏదో సమాజానికి ఉద్ధరించాలా, ఏదేదో చేయాలి, అనాథ శరణాలు స్థాపించాలి, ఏదేదో అనుకున్నాను. అప్పుడు కుదరలా. లేకపోతే ఏదో చేయాలి కుటుంబం కోసం అనుకున్నాను. దేవుడు నా గురి మార్చాడు. ఏమన్నా తెలుసా? జీవించు వారిక మీద తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఎస్, ఇప్పుడు నాకు సిగ్నిఫికెన్స్ వచ్చి ఎందుకు బ్రతకాలో అర్థమైంది. ఒకప్పుడు తెలియదు. 25 సంవత్సరాల క్రితం ఎందుకు బ్రతకాలో నాకు అర్థం కాల. కానీ 25 సంవత్సరాల క్రితం ప్రభుని తెలుసుకున్న తర్వాత అర్థమైంది, ఎందుకోసం బ్రతకాలో అర్థమైంది. ఎస్, జీవించే వారిక మీద తమ కొరకు కాదు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఇది నా సిగ్నిఫికెన్స్. మళ్ళీ దేవుడు నన్ను రిస్టోర్ చేశాడు, నాకు విలువనిచ్చాడు సిలువ ద్వారా. క్రీస్తునందు నాకు దేవుడు భద్రతను ఏర్పాటు చేశాడు. నా ఆధ్యాత్మిక అన్ని రకాల భద్రతను ఇచ్చాడు. మూడోది, నాకు విలువనిచ్చాడు, అంటే నాకు గురినిచ్చాడు, లక్ష్యాన్ని ఇచ్చాడు, ఎందుకు బ్రతకాలని నేర్పించాడు. ఈ భూమి మీద క్రీస్తు కొరకు బ్రతకాలని నేర్పించాడు. ఇది అండి నా లైఫ్, ఇది మన జీవితం, ఇది మనందరి జీవితం, నా ఒక్కంది కాదు. మనందరికీ ఇదే గమ్యం, ఇదే లక్ష్యం, ఇదే జీవితం. కానీ ఇంకా నువ్వు ఎక్కడెక్కడో కొట్లాడుతున్నావు, ఎక్కడెక్కడో వెంపర్లాడుతున్నావు, ఎక్కడెక్కడో నువ్వు ఆగిపోయావు జీవితాన్ని. ఎంతకాలం ఇలాగా? నువ్వు ప్రభు నమ్ముకొని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20, 25, 30 దాటివన్నీ.
రండి, అసలైన జీవితాన్ని రుచి చూద్దాం, అసలైనటువంటి జీవితం దగ్గరికి వద్దాం. ఇంతకంటే గొప్పది ఏముంటుంది చెప్పండి? ఇంకేం కావాలి చెప్పండి? మీకు ఏం కావాలి అసలు? ఇది అర్థం కాలేకపోతే నేను ఇక ఏం చేయలేనండి. ఏం చేయగలుగుతాను చెప్పండి? ఇంకెట్లా అర్థం చేయించాలి? ఉం? అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంతే. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నీ విలువ మారిపోయింది, సిల్వ ద్వారా నీకు విలువ వచ్చింది. నీ గుర్తింపు మారిపోయి, నీకు విలువ గుర్తింపు ఇచ్చాడు. ఇప్పుడు క్రీస్తునందు నీకు న్యూ ఐడెంటిటీ, యేసుక్రీస్తులో నీకు నూతన గుర్తింపు వచ్చింది. భద్రత క్రీస్తునందే. పరిశుద్ధాత్మ నేను భద్రపరుస్తు, నీ ఆత్మ నుంచి వెళ్ళి అన్నిటినీ భద్రపరుస్తాడు. ఆయన ప్రమేయం లేకుండా ఎవరేం చేయలేరా? నువ్వెందుకోసం బ్రతకాలో నీ గురి చాలా స్పష్టంగా బైబిల్లో చెప్పడం జరిగింది. ప్రభు కొరకు బ్రతకడం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప, మా అందరి పట్ల నీకున్న ప్రత్యేకమైన వాత్సల్యతకై స్తోత్రాలు ప్రభా. నిజంగా ప్రభా, ఏదోన్ తోటలో ఆదాము అవ్వలు చేసిన పాపం కారణంగా కోల్పోయినటువంటి ఆ ఉన్నతమైన స్థితిని తిరిగి ఇవ్వటానికి, దేవునితో తెగిపోయినటువంటి సంబంధాన్ని తిరిగి మాకు ఇవ్వటానికి ప్రభా ఈ లోకానికి వచ్చావు. శిలువలో మరణించావు. దేవునితో మా సంబంధాన్ని తిరిగి తీసుకొచ్చావు. మా పాపములు, మా అపరాధములు దేవునికి మాకు అడ్డుగా వచ్చినప్పుడు వాటి మధ్యలో నువ్వు అడ్డుగోడగా నిలబడి నీ మీద వేసుకొని ప్రభా మాకు దేవునితో సమాధానం ఇచ్చావు. నేడు అబ్బా తండ్రి అని మొరపెట్టే దత్తపుత్రాత్మను మీరు మాకు అనుగ్రహింపచేశారు. మా గురిని మార్చారు. మా విలువను మళ్ళీ తిరిగి ఇచ్చారు. మాకు భద్రతను ఇచ్చారు. తప్పిపోయినటువంటి మాకు సరైనటువంటి దిశానిర్దేశం చేశారు ప్రభా. ఎందుకోసం బ్రతకాలు నేర్పించారు. వీటన్నిటి బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. లేకపోతే ఏమైపోయేవాళ్ళం? ఎందుకోసం బ్రతుకుతున్నామో తెలియకుండా బ్రతికేవాని ప్రభా. ఈరోజు ఇంత గొప్ప ధన్యతను కలిగించడానికి స్తోత్రాలు. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవునికి ప్రభా నువ్వు ఒక ఉద్దేశాన్ని ఇచ్చావు, గురిని ఇచ్చావు, ఒక లక్ష్యాన్ని ఇచ్చావు బ్రతకడానికి. అందరు వారి వారి ఉద్దేశాలు, ఎందుకోసం సృష్టించబడ్డారు, ఎందుకోసం రక్షించబడ్డారో తెలుసుకొని ఆ రకంగా బ్రతకడానికి సహాయం దయచేయండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. 7 రకాల ప్రభా ప్రజల మీద, ప్రదేశాల్లో ప్రభా రకరకాలుగా వెతుకుతున్నారు ప్రభా. పొజిషన్లో వెతుకుతున్నారు, పవర్లో వెతుకుతున్నారు, ప్రాస్పార్ట్లో వెతుకుతున్నారు, సంపదలో వెతుకుతున్నారు. ఏం దొరికినప్పుడు ఏదో ఫిలాసఫీ మాట్లాడుతున్నారు. కానీ మాకు కావాల్సింది ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ప్రభా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. మాకు మాత్రమే కాదు, మా చుట్టూ రక్షించబడని ప్రతి వ్యక్తి కూడా నువ్వే కావాలి ప్రభా. వారి జీవితంలో నువ్వు కావాలి. కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అందుకే మేము కూడా గ్రహించక వాళ్ళకి అది ఇవ్వట్లేదు ప్రభా. నిన్ను ఇవ్వట్లేదు, ఏదేదో ఇవ్వాలని చూస్తున్నాం. కానీ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషికి నువ్వు కావాలి. కానీ ప్రభా నీ చిత్తంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలుసుకునే విధంగా, వారికి నేను పరిచయం చేసే విధంగా మమ్మల్ని నడిపించమని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపకై వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధతకు వేడుకుంటున్నాం ప్రభా. నీకోసం బ్రతకడం మాకు అలవాటు చేసుకోవడానికి సహాయం దయచేయండి. మా స్వార్థం నుంచి విడిపించండి. మా బలహీనతల నుంచి మేము విడిపించబడి ఈ లేఖనాలను అర్థం చేసుకొని మా హృదయంలో అందరూ ప్రతిష్ఠ చేసుకొని వీటికి తగినట్టుగా ప్రభా విధేయత కలిగి జీవించినట్లుగా సహాయం దయచేయమని మరొకసారి ప్రభు వీళ్ళందరూ మీ చేతులకు అప్పగిస్తూ, ఎక్కడెక్కడి నుంచి విన్న ప్రతి సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ
ప్రతి వ్యక్తిని మీ చేతులకు అప్పగిస్తూ మీరే నడిపించి మహిమ పొందమని యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.